దేవుని వాక్యంలో నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. తెలిసిన వాక్యమే అయినా తెరచి చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయాళుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి దినం ప్రభు ఈ బైబిల్ స్టడీలో మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడండి. వినబుద్ధిని గ్రహించు మనస్సును దయచేయండి. నీ దాసుడనైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. తండ్రి, మీరు నన్ను వాడుకోండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. మన ప్రియ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీతో కలిసి ఈ సమయంలో ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ అరుదైన భాగ్యాన్ని ప్రభు తన కృప ద్వారా అల్పుడనైన నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన యూపీఎఫ్ అంతటికీ కూడా, అందులో పనిచేస్తున్న అన్న వాళ్ళందరికీ అక్క వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ప్రియ చెల్లి తమ్ముడు, ఈ 3 దినాలు కూడా, గతించిన 3 దినాలు మీరు దేవుని వాక్యంలో నుండి ఎన్నో లేఖన సత్యాలను మీరు నేర్చుకొని ఉన్నారు. ఇప్పటికే అనేక సంగతులను మీరు గ్రహించారు. ఈ రిట్రీట్ కొరకు ఏర్పాటు చేయబడ్డ అంశం శోధనలపై విజయం అనే అంశం మీద పరిపరి విధాలుగా ఇప్పటికే మీరు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. కనుక దేవుని వాక్యం మనకెప్పుడు దొరికినా దాన్ని మనం కూర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే మనస్సు ఎప్పటికీ మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనము మార్చుకొని మేలు పొందు వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లే. ఎందుకన్నా అని మీరు అడిగితే, వాక్యము దేవుడు అని నేను అంటాను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లే. అలాగే పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పరలోకం విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లే అని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకు అనంటే, పరిశుద్ధతే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళే మొదటి మెట్టు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా చెప్పబోయే ప్రతి మాట మీరు శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.
ప్రియ చెల్లి తమ్ముడు, దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా వింటారో వారు బాగుపడతారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా వినరో వారు ఒక రోజున బాధపడతారు. కాబట్టి మీలో ఏ ఒక్కరూ కూడా బాధపడకుండా మీ జీవితాలు బాగు చేసుకొని శోధనలపై విజయాన్ని పొంది దేవుడిచ్చే బహుమానం కిరీటాలు పొంది ప్రభు కొరకు జీవించాలన్న గొప్ప ఆశతో ఏర్పాటు చేయబడ్డ ఈ రిట్రీట్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనకి ఇవ్వబడిన ఈ వాక్య అంశం యాకోబు రాసిన పత్రికలో నుండి మనం చూస్తూ ఉన్నాం. రండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడి శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును అని మనం చూస్తున్నాం. యాకోబు ఈ పత్రికను రాయటం జరిగిందని మనం చూస్తున్నాం. ప్రియ చెల్లి తమ్ముడు, బైబిల్లో క్రొత్త నిబంధనలో 4 యాకోబులు ఉన్నారు. రండి, నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక యాకోబును మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు శిష్యులలో ఒకడైన జబదయి కుమారుడగు యాకోబు అని మనం చూస్తాం. అలాగే అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో అల్ఫయి కుమారుడగు యాకోబు అని మనం చూస్తున్నాం. అక్కడ 2వ యాకోబును చూస్తాం. అలాగే 3వదిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు శిష్యులలో ఒకడైన యోధా, ఇస్కరియోతు యోధా కాదు, యోధా తండ్రి అయిన యాకోబును కూడా మనం లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మరొక యాకోబును మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా అని మనం చూస్తున్నాం. అనగా యేసు తమ్ముడైన యాకోబును కూడా మనం 4వదిగా మనం చూస్తాం. ఇలాగూ నూతన నిబంధనలో 4 యాకోబులు ఉన్నారు. ఈ 4 యాకోబుల్లో యాకోబు రాసిన పత్రిక ఏ యాకోబు రాశాడు అనంటే యేసు ప్రభు సహోదరుడైన యాకోబు చేత యాకోబు పత్రిక రాయబడిందని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియ తమ్ముడు చెల్లి, ఈ పత్రికను ఆయన ఎవరికి రాశాడు అనంటే యోధా మతము నుండి యేసుక్రీస్తును అంగీకరించిన యోధా క్రైస్తవులకు ఆయన ఈ ఉత్తరాన్ని రాశాడు. యేసు ప్రభు సహోదరుడైన యాకోబు ఆయన బ్రతికి ఉన్నప్పుడు, యేసు బ్రతికున్నప్పుడు యేసు ప్రభుని ఆయన ఏం నమ్ముకోలేదు. కానీ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యాకోబు యేసు ప్రభుని నమ్ముకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన ఆనాటి దినాల్లో యెరూషలేములోని ఒక సంఘానికి ఆయన నాయకుడిగా ఉండి సంఘములో ఉన్న పరిస్థితులను గమనించిన యాకోబు ఈ ఉత్తరాన్ని ఆయన రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది యూదా క్రైస్తవులకు రాయబడింది. ఆనాడు యూదా మతము నుండి క్రీస్తును అంగీకరించి ఆ తర్వాత ప్రభు కొరకు బ్రతుకుతున్న ఆ క్రైస్తవులకు యాకోబు ఈ పత్రిక రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు యూదా మతము నుండి యేసుక్రీస్తును అంగీకరించారో నమ్మని యూదుల వలన అలాగే రోమీల వలన కూడా వారికి హింసలు, శ్రమలు, శోధనలు అనేవి కలిగినప్పుడు వారు వివిధ ప్రాంతాలకు చెదరిపోయారు. అలా చెదరిపోయిన క్రైస్తవులకు ఈ ఉత్తరాన్ని యాకోబు రాయటం జరిగింది అని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు బైబిల్ అందరూ కూడా తెరిచి చూస్తే యాకోబు రాసిన పత్రికలో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే క్రైస్తవుని యొక్క మనస్సు ఎలా ఉండాలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసం మృతం అని విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, అది క్రియలతో కూడిందై ఉండాలని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో
క్రైస్తవుని యొక్క నాలుక మాటలు ఎలా ఉండాలో 3వ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే, లోకంతో స్నేహం వద్దు, దేవునితో స్నేహం ముద్దు అనేది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. లోకంతో స్నేహం చేస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఒకడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కనుక లోకంతో స్నేహం వద్దు, దేవునితో స్నేహం ముద్దు అనేది 4వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలో క్రైస్తవులైన ధనవంతులు ఆ ధనం విషయంలో వారు ఎలాంటి హృదయం కలిగి ఉండాలో అది 5వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయంలో ఓ క్రైస్తవుని మనసు శ్రమల్లో, శోధనలో క్రైస్తవులకు ఎదురవుతున్నప్పుడు క్రైస్తవుని యొక్క మనసు ఎలా ఉండాలో 1వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 1 నుండి 8 వచనాల్లో అక్కడ ఒక మాట చెప్పబడింది. 9 నుంచి 11 వరకు 2వ భాగంలో 2వ మాట, 12 నుంచి 18 వరకు 3వ భాగంలో 3వ మాట, 19 నుంచి 27 వరకు 4వ భాగంలో 4వ విషయాన్ని చెప్పాడు. మొదటి భాగంలో ఓ క్రైస్తవుని మనస్సు ఎలా ఉండాలంటే సింగిల్ మైండ్ ఉండాలి. చూడండి 8వ వచనంలో 7, 8 కలుసున్నాయి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అని ఉంది. అంటే మనకి 2 మనసులు ఉండకూడదు, సింగిల్ మైండ్, ఒకటే మనసు ఉండాలి. 2 మనసులు ఉంటే ఇక్కడే కూర్చొని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడే ఉండి ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే చెప్పే సత్యాలు ఏవి కూడా మనము సరిగా గ్రహించలేం. కాబట్టి 2 నుంచి 8 వచనాల్లో సింగిల్ మైండ్ ఉండాలి. 9 నుంచి 11 వచనాల్లో సింపుల్ మైండ్ ఉండాలి. తర్వాత 12 నుంచి 18 వరకు సిన్సియర్ మైండ్ ఉండాలి. 19 నుంచి 27 వరకు సాఫ్ట్ మైండ్ ఉండాలి. సింగిల్ మైండ్, సింపుల్ మైండ్, సిన్సియర్ మైండ్, సాఫ్ట్ మైండ్. ఈ మైండ్ మనం కలిగి వాక్యాన్ని వింటే, ఆ మనసు మనం కలిగి వాక్యాన్ని నేర్చుకుంటే మనం ఎంతో మేలు పొందుతాం అని మనం చూస్తున్నాం. ఆనాడు యూదా మతము నుండి యేసుక్రీస్తును అంగీకరించిన యూదా క్రైస్తవులకు శ్రమలు, శోధనలు వారికి ఎదురైనప్పుడు వారు ఏ మనస్సు కలిగి ఉండాలో దేవుని వాక్యంలో మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకివ్వబడిన అంశం ఏంటంటే శోధనలపై విజయం, ట్రంప్ ఓవర్ టెంప్టేషన్స్, శోధనలపై విజయం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా గతించిన 3 దినాలు కూడా శోధనలంటే ఏంటి, వాటిని ఎలా జయించాలి అనే అనేక విషయాలు దైవజనుల ద్వారా మీరు నేర్చుకొని ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ పత్రికలో 1వ అధ్యాయం 2-3 వచనాల్లో యాకోబు కూడా శోధనల గురించి చెప్పాడు. తర్వాత 12 నుంచి 18 వరకు కూడా మనకి శోధనల గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. 2వ వచనాన్ని చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని మనం చూస్తున్నాం. అలాగే 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడ నేరడు. 14వ వచనం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని మనం చూస్తాం. 2-3 వచనాల్లో శోధన గురించి ఉంది. 12, 13, 14 వచనాల్లో కూడా శోధనల గురించి మనం చూస్తాం. అయితే 2-3 వచనాల్లో చెప్పబడ్డ శోధన, 12, 13, 14 వచనాల్లో చెప్పబడ్డ శోధన, ఈ 2 కూడా వేరువేరే. పై 2-3 వచనాల్లో అవి శ్రమలు, శ్రమల ద్వారా వచ్చే శోధనలు విశ్వాసులకు కలిగినప్పుడు ఎలా మనం కలిగి ఉండాలో, మన మనస్సు ఎలా ఉండాలో అది 2-3 వచనాల్లో చూస్తాం.
అయితే 12, 13, 14 వచనాల్లో ఇక్కడ ఈ శోధనలు ఏ శోధనలు అంటే అవేమో 2-3 వచనాల్లో బాహ్య సంబంధమైన శ్రమలు కలిగినప్పుడు వచ్చే శోధనలు. అయితే 12, 13, 14 వచనాల్లో ఆంతరంగిక జీవితంలో నుండి అనగా మన పాప స్వభావము నుండి పుట్టే కోరికలు, ఆశలు, ఇలాంటి వాటి గురించి మనము 12, 13, 14 వచనాల్లో మనం చూస్తాం. అయితే ప్రియ చెల్లి తమ్ముడు, బాహ్య సంబంధంగా వచ్చే శోధనలను మనం సహించాలి. అంతరంగంలో నుండి వచ్చే ఈ శోధనలను, పాపపు కోరికలను మనం ఏం చేయాలంటే జయించాలి అని మనం చూస్తాం. బాహ్య సంబంధంగా యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు శ్రమలు, శోధనలు, కష్టాలు, హింసలు అవి వస్తేనేమో వాటిని సహించాలి. ఒకవేళ లోపల నుండి దుష్ట ఆలోచనల ద్వారా, దుష్ట తలంపుల ద్వారా, తర్వాత దుష్ట హృదయముతో, పాప హృదయముతో వచ్చేటటువంటి ఆ శోధనలను మనము జయించాలి అని మనం చూస్తున్నాం. సరే, ఈ 3 దినాలు, గత 3 దినాలు కూడా మీరు శోధనల మీద ఎన్నో వాక్య సత్యాలు మీరు వింటూ వచ్చారు. ఇంతకీ శోధన అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. శోధన అంటే ఏంటి? చాలామందికి వేదన అంటే ఏంటో తెలుసుండొచ్చు, కొంతమందికి రోదన అంటే ఏంటో తెలుసుండొచ్చు, కొంతమందికి ఆవేదన అంటే ఏంటో తెలుసుండొచ్చు, కొంతమందికి ఆరాధన అంటే ఏంటో తెలుసుండొచ్చు. కానీ ఇంతకీ శోధన అంటే ఏంటి? తమ్ముడు, చెల్లి, జాగ్రత్తగా వినండి. శోధన అంటే ఏంటి? మీరు ఈ 3 దినాల్లో ఎన్నో విషయాలు విన్నారు. నేను కూడా ఒక నిర్వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శోధన అనంటే ప్రేరణ అని మీరు గుర్తించాలి. శోధన అనగా ప్రేరణ అని గుర్తించాలి. దానికి నేను ఇలా జ్ఞాపకం చేస్తాను. మన యొద్ద లేనిది, మనది కానిది మనకు కావాలి అని ఆశ కలిగించేదే శోధన అని మీకు తెలియచేస్తున్నాను. మన యొద్ద లేనిది, మనది కానిది మనకు కావాలని ఆశ కలిగించేదే శోధన అని మీకు తెలియచేస్తున్నాను. ఉదాహరణకి, నేను చాలా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మొన్న ఆ మధ్యలో కూడా హైదరాబాదులో మన సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్కి బస్సులో వస్తున్నాను. ఈ రోజున ప్రతి మనుషుల దగ్గర సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. సెల్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సెల్ ఫోన్ లేని మనుషులు చాలా తక్కువ. బస్సులో టీవీ ఉన్నా లేకపోయినా చేతిలో మాత్రం సెల్ ఫోన్ ఉండాలి అనే మనుషులే ఎక్కువ ఉన్నారు. నేను జేబీఎస్ నుంచి కరీంనగర్కి వస్తున్నాను. నా ప్రక్కన కూర్చున్న ఒక ఆయన సెల్లో చూస్తున్నాడు. చూసుకుంటూ పక్కపక్క నవ్వుతున్నాడు. తర్వాత చాలా ఆనందిస్తున్నాడు. పక్కన కూర్చున్న వాళ్ళకి అందులో ఏముందో చూడాలన్న ఆ శోధన కలిగే పరిస్థితుల్లో అతను ఉన్నాడు. మరొక మాట చెప్తాను. నేను నిన్నటి దినాన నేను ఖమ్మం నుండి మన కరీంనగర్కి వస్తున్నాను. నేను జర్నీ చేస్తూ వస్తున్నాను. నా ముందు సీట్లో మీలాంటి ఒక యవనస్తురాలు కూర్చొని ఉంది. ఆమె కూర్చొని సెల్ చూస్తూ ఉంది. నేను లోపలికి ఎక్కాను. ఆమె ప్రక్కన ఖాళీ ఉంది. కూర్చుందాం అనుకున్నాను, కానీ సరే లేడీస్ పక్కన ఎందుకులే అని వాళ్ళ తన వెనక తన ముందు కూడా ఖాళీ ఉంటే వెనక్కి కూర్చున్నాను. నేను వెనక్కి కూర్చుంటే అప్పటి వరకు చూసిన ఆ చెల్లి ఎప్పుడైతే నేను వెనక్కి కూర్చున్నాను అని గ్రహించిందో ఆ ఫోన్ ఇట్లా సైడ్కి పెట్టి ఇలా పెట్టుకొని చూస్తూ ఉంది. అంటే తను చూసేది ఎవరికి కనబడకూడదు. ఈరోజు చాలామంది మన యొద్ద లేనిది, మనది కానిది మనకి కావాలని ఆశ కలిగించేదే శోధన అని మీకు తెలియచేస్తున్నాను. చూడకూడని చూడాలనిపించటం శోధన, వినకూడని వినాలనిపించటం శోధన, తర్వాత చెడ్డవాటిని చూడాలి, బూతు బొమ్మలు చూడాలి, సినిమా పాటలు వినాలి. క్రొత్త సినిమా రిలీజ్ అయింది, ఎవరో ఫ్రెండ్ చెప్తాడు ఫలానా సినిమా చాలా బాగుందిరా అని వెళ్ళాలనిపిస్తుంది. మనది కానిది, మన యొద్ద లేనిది మనకు కావాలని ఆశ కలిగించేదే శోధన అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఒక అబ్బాయికి అమ్మాయి కావాలనిపించటం శోధన,
ఒక అమ్మాయికి అబ్బాయి కావాలనిపించటం శోధన. ఈ రోజున చాలా మంది శోధనల్లో పడిపోయి జీవితాలు పాడు చేసుకొని తమ జీవితాన్ని తారుమారు చేసుకునే వాళ్ళు ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ చెల్లి తమ్ముడు, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా బ్రతికినంత కాలం శోధనలు వస్తానే ఉంటాయి. భూమి మీద బ్రతికినంత కాలం ప్రతి మనిషికి శోధనలు వస్తూనే ఉంటాయి. ఈ లోకం శోధనల లోకం. లోకములో ఉన్నంత కాలం ప్రతి మనిషి కూడా శోధనలను ఎదుర్కొంటారు అని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి స్థలములో శోధనలు ఉంటాయి. అది ఏ స్థలమైనా, భూలోకం అంతటా కూడా శోధనలు వస్తూనే ఉంటాయి. ప్రతి స్థలములో శోధనలు ఉంటాయి. శోధనలు లేని స్థలము లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆదాము అవ్వల్ని చేసి వారిరువురిని కూడా ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో శోధనలు లేవా అనంటే ఏదైనా తోటలో కూడా శోధనలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా ఆయన శోధనల్ని ఎదుర్కొన్నారు. యేసు కూడా శోధనల్ని జయించారు. యేసు ఎక్కడ శోధనల్ని ఎదుర్కొన్నారు అనంటే ఆయన అరణ్యములో శోధనలను ఎదుర్కొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అరణ్యములో శోధనలు ఉంటాయి, ఏదేను తోటలో శోధనలు ఉంటాయి. అది తోట అయినా, అరణ్యమైనా, అది కాలేజీ అయినా, అది చర్చ్ అయినా, భూలోకమంతటా కూడా ప్రతి మనిషికి శోధనలు ఎదురవుతూనే ఉంటాయి అని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. అయితే ఒక మాట, శోధనల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పిల్లవాడు, పెద్దవాడు, చిన్నవాడు, పొట్టివాడు, పొడిగివాడు అనే తారతమ్య భేదాలు లేకుండా ప్రతి మనిషి కూడా శోధనలను ఎదుర్కొంటూనే ఉంటారు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఒక మాట, శోధించబడటం పాపం కాదు, కానీ శోధనలకు లొంగిపోవటమే పాపం అని మీకు తెలియచేస్తున్నాను. శోధించబడటం పాపం కాదు, కానీ శోధనలకు లొంగిపోవటం పాపం అని మీకు తెలియచేస్తున్నాను. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక మంచి మాట ఆయన ఇలా చెప్పారు: మన తల మీద నుండి పక్షులు ఎగరకుండా ఎవరూ ఆపలేరు, కానీ తలలో మాత్రం గూడు కట్టుకోకుండా మనం చూసుకోగలం అని డాక్టర్ బిల్లీ గ్రహం గారు చెప్పారు. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధనలు రాకుండా చేయలేం, కానీ శోధనలో పడకుండా ప్రతి మనుష్యుడు కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవాలని నేను మీకు తెలియచేస్తున్నాను. సరే, ఈ శోధనలు ఎలా వస్తాయి? ఈ శోధనలు ఎవరి ద్వారా వస్తాయి అనంటే, రండి బైబిల్లో ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని గనక మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ మాట నేను చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అనే మాట మనం చూస్తాం. అపవాదికి ఉన్న మరొక పేరేంటంటే శోధకుడు అని మనం చూస్తాం. మనుషులకు శోధనలు ఎలా వస్తాయి అనంటే శోధకుడి ద్వారా వస్తాయి. శోధన సాతాను ప్రేరణ అని ఎన్నడూ మర్చిపోకూడదు. కాబట్టి శోధించేవాడు ఒకడున్నాడు, వాడే సాతానుడు. సాతానుడు మనల్ని శోధించి ఈ రోజున మనుషులను శోధనలో పడవేస్తాడు. కనుక శోధనలు ఎలా వస్తాయి అనంటే శోధకుడి ద్వారా వస్తాయి. ఇది మొదటి మాట. రెండవది మనం చూస్తే ఈ శోధనలు ఎలా వస్తాయి అనంటే దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఇలా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వాక్యం ఇలా ఉంది: ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపను కనగా, పాప లేదా పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని మనం చూస్తా ఉన్నాం.
కనుక రెండవదిగా శోధనలు ఎలా వస్తాయి అని అంటే, మన శరీరములోని పాప స్వభావాన్ని బట్టి శోధనలు వస్తాయి. శోధనలు శోధకుడి ద్వారా వస్తాయి. శోధనలు మన శరీరములోని పాప స్వభావాన్ని బట్టి శోధనలు వస్తాయి అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, లోపల పాప స్వభావం ఉంది. ఏదైనా చెడ్డది చూడాలి, ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడాలి, చెడు వాటిని వినాలి అని ఆ చెడు స్వభావం మన లోపల ఆల్రెడీ ఉన్న కారణము చేత ప్రతి మనుష్యుడు కూడా శోధించబడే ఆ పరిస్థితి, మన లోపల పాప స్వభావాన్ని బట్టి శోధించబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడవదిగా శోధనలు ఎలా వస్తాయి అని అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని గనక మనం చూస్తే బైబిల్లో అక్కడ ఉన్న మాటను నేను చదువుతూ ఉన్నాను. సామెతలు 1:10, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని మనం చూస్తాం. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు అని మనం చూస్తున్నాం. కనుక మూడవది, శోధనలు ఎలా వస్తాయి అని అంటే, దుష్ట సంబంధుల ద్వారా మనకి శోధనలు వస్తాయి అని మనం చూస్తున్నాం. దుష్ట సంబంధుల ద్వారా మనకి శోధనలు వస్తాయి. పాపుల ద్వారా మనకి శోధనలు వస్తాయి. పాపములో ఉన్న వారి ద్వారా మనకి శోధనలు వస్తాయి. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, ఈ రోజున నీ జీవితంలో శోధనకు నువ్వు లోను కాకుండా ఉండాలంటే దుష్ట సంబంధులకు మనము దూరంగా బ్రతకవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి దుష్ట సంబంధుల ద్వారా, పాపుల ద్వారా ఈ శోధనలు వస్తూ ఉంటాయి. ఈ పాపులు అనబడిన వారు ఎక్కడ ఉన్నారు అనంటే లోకములోనే ఉన్నారు. కాబట్టి లోకములో ఉన్నటువంటి కొన్ని స్టైల్స్ ద్వారా కూడా మనకి శోధనలు వస్తాయి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున చాలా స్టైల్స్ పెరిగిపోయినాయి. వాకింగ్ స్టైల్, నడకలో కూడా స్టైల్ పెరిగిపోయింది. రెండవది టాకింగ్ స్టైల్, మాటల్లో కూడా స్టైల్ పెరిగిపోతూ ఉంది. మూడవది హెయిర్ స్టైల్. చాలామంది హెయిర్ స్టైల్స్ కూడా ఈ రోజున చూస్తూ ఉంటే వారి హెయిర్ స్టైల్, కొంతమంది నేను అక్కడక్కడ చూస్తూ ఉన్నాను, ఈ పైన మాత్రం జుట్టుంచుకుంటున్నారు, ఈ చుట్టూ ఏమి ఉండలేదు, పైన మాత్రమే ఉంటుంది. ఇదేం స్టైల్ రా అని అంటే హెయిర్ స్టైల్, లేటెస్ట్ స్టైల్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్యలో ధోని వచ్చిన కాలంలో అందరూ కూడా వెనక్కి ఇలాగా తల వెంట్రుకలు పెంచుకొని పద్దాక ఇలా లాగుతూ ఉండేవాళ్ళు. సరే, పద్దాక ఇలా లాగుతున్నాడు, ఇదేమి స్టైల్ రా అని అంటే అందులో ఒకడు అన్నాడు, అది పంక్ స్టైల్ అన్నాడు. ఇలా లాగుతూ పంక్ స్టైల్, ఇలా లాగుతూ పంక్ స్టైల్ అన్నాడు. సరే, పంక్ స్టైల్ అంటున్నాడు, అసలు పంక్ అంటే ఏంటని డిక్షనరీలో PUNK పంక్ అని చూస్తే పనికిమాలినోడు అని ఉంది. అక్కడ ఎవరి దగ్గర అయినా చూసుకోండి, డిక్షనరీ ఉంటే, మీ సెల్లో డిక్షనరీ ఉంటే డిక్షనరీలో చూస్తే PUNK పంక్ అంటే పంక్ స్టైల్, పంక్ అంటే పనికిమాలినోడు అని ఉంది. ఈ రోజున ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు. మన JBSలో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ బస్ స్టాండ్లోనే, JBS బస్ స్టాండ్లోనే మీలాంటి ఒక చెల్లి చిన్న అద్దం తీసింది. తల ఆల్రెడీ ఈ ముందన్ని ముందుకొచ్చినాయి, ఇక్కడ నుంచి పైకున్నాయి. ఈ ముందున్న వెంట్రుకల్ని ఇలా ఒక్కటి లాగి ఇలా తిప్పుతా ఉంది. అదేమి స్టైలో నేను అనుకున్నాను, అది కూడా పంక్ స్టైలే ఆమె దృష్టిలో, పనికిమాలిన స్టైలే ఆమె దృష్టిలో. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, ఈ రోజున స్టైల్స్ ఎక్కువైపోయినాయి. ఆ స్టైల్ను బట్టి కూడా నీవు శోధించబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని మీకు నేను తెలియచేస్తున్నాను. వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, డ్రెస్ స్టైల్. కొంతమంది డ్రెస్సులు, ఈ రోజున చాలామంది డ్రెస్సులు చూస్తూ ఉంటే మీరు చాలా మంచివాళ్ళు. మొన్న 2 రోజుల క్రితం నేను మెదక్ దగ్గర ఒక యూత్ రిట్రీట్లో ఉన్నాను. అయితే అక్కడ క్వశ్చన్ అవర్లో ఒక తమ్ముడు నాకు ఇలా రాసిచ్చాడు. ఏమని రాసిచ్చాడంటే, అన్నా, నేను అమ్మాయిలు చూడకుండా ఉండలేకపోతున్నానన్నా, ఒకవేళ వాళ్ళు గనక టైట్ ప్యాంట్ వేసుకుంటే ఇంకా చూడాలనిపిస్తుందన్నా అని అన్నాడు. టైట్ ప్యాంట్ వేసుకుంటే, దాన్ని స్కిన్ టైటా ఏదో అంటారు కదా, అలాంటి టైట్ ప్యాంట్లు వేసుకుంటే ఇంకా ఎక్కువ చూడాలనిపిస్తుందన్నా అని ఆ తమ్ముడు వీటిని జయించడం ఎట్లా అన్నా అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, సరే, శోధనలపై విజయం అనే ఒక అంశం హన్మకొండలో, వరంగల్ దగ్గర ఏర్పాటు చేయబడతా ఉంది.
కనుక ఇక్కడ కూడా రమ్మని చెప్పాను. ప్రియ చెల్లి తమ్ముడు, ఈ మాటల్ని నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, చాలామంది వారి డ్రెస్సుల్లో కూడా స్టైల్. ఈ రోజున మంచి బట్టలు, ఆ కాలంలో ఒంటి నిండా బట్టలు వేసుకుంటే అది చాలా హుందాగా ఉండేది. ఈ రోజున ఉన్న బట్టల్ని ఎంత తగ్గిస్తే అంత స్టైల్ అన్నట్లు అయిపోతా ఉంది. ఉన్న బట్టల్నే తగ్గిస్తే స్టైల్ అన్నట్లు అయిపోతా ఉంది. ఒంటి నిండా బట్టలు వేసుకోవటం కూడా అది కొదువైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇక పాప్ స్టైల్, రాక్ స్టైల్, తర్వాత రెహమాన్ స్టైల్, ఇలాంటి స్టైల్స్ ఎన్నో వచ్చి ఈ రోజున అనేకులను శోధనలకు గురి చేస్తూ తమ జీవితాలను పాడు చేస్తూ ఉన్నాయి అని మీకు నేను తెలియచేస్తున్నాను. సరే ప్రియ తమ్ముడు చెల్లి, అసలు శోధనల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, రండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శోధనల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనల్ని పడగొట్టాలనేది, మన జీవితాలను పాడు చేయాలనేది శోధకుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మీకు నేను తెలియచేస్తున్నాను. శోధనల ద్వారా నీ జీవితాన్ని పాడు చేసి, శోధనల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసి, నిన్ను పాపములో పడగొట్టి నీ జీవితాన్ని పాడు చేయాలి, ఎవరికి ఉపయోగపడకుండా చేయాలి అనేది సాతానుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఒక మాట, శోధనలో ఎవరైతే పడిపోతారో, శోధనలకి ఎవరైతే లొంగిపోతారో వారు ఏమవుతారు అని అంటే భ్రష్టులైపోతారు. అయితే ఒక మాట, శోధనలను ఎవరైతే జయిస్తారో వారు శ్రేష్ఠులవుతారు. కనుక ఈ 3-4 దినాలు ఈ రిట్రీట్ వెనక ఉన్న ఒక భారమైన ఉద్దేశం ఏంటంటే, మీలో ఏ ఒక్కరూ కూడా, ఏ యవ్వన చెల్లి, ఏ యవ్వన తమ్ముడు కూడా మీ భావి భవిష్యత్తు జీవితంలో ఏ ఒక్కరూ కూడా భ్రష్టులు కాకుండా శ్రేష్ఠులు కావాలని ఓ గొప్ప ఉద్దేశంతో ఈ రిట్రీట్ని అన్నవాళ్ళ ద్వారా, యూపీఎఫ్ ద్వారా ఏర్పాటు చేయటం జరిగిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ శోధనలకి లొంగిపోతే పాపంలో పడిపోతాం. అలా పడిపోయిన వారి జీవితాల్లో వారి సాక్ష్యం దెబ్బతింటది, దేవుని నామానికి అవమానం కలిగిద్ది, అపకీర్తి కలిగిద్ది. శోధనలో పడిపోతే నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున సినిమాల ద్వారా శోధనలు, సీరియళ్ళ ద్వారా శోధనలు, యూట్యూబ్ ద్వారా శోధనలు, ఫేస్బుక్ ద్వారా శోధనలు, చాటింగ్ ద్వారా శోధనలు, ఇలా శోధనలకు గురైపోయి తమ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ కాలంలో హ్యాండ్సప్లు ఉండేవి, ఈ రోజున హ్యాండ్సప్లు పోయి వాట్సప్లు వచ్చినాయి. ఈ రోజుల్లో ఎక్కువగా ఫేస్బుక్ అని చూస్తున్నాం. ఫేస్బుక్ అంటే నీ ఫేస్బుక్ అయిందిరా నాయనా అని అర్థం. తర్వాత చాటింగ్లో చీటింగ్ ఉందని మనకు తెలియకనే చెబుతా ఉంది. ఈరోజు ఎంతోమంది చాటింగ్లోకి వెళ్ళిపోయి, ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి, ట్విట్టర్లోకి వెళ్ళిపోయి తమ జీవితాల్ని ఎస్ఎంఎస్ల ద్వారా మరొక రకంగా శోధనల్లో పడి తమ జీవితాలు పాడు చేసుకునే వారిని మనం సమాజంలో ఎక్కువ మందిని చూస్తున్నాం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధనల్లో పడవద్దు. శోధనలో పడకుండా మనము నిలబడితే మనము శ్రేష్ఠులమవుతాం. శోధనల్లో పడిపోకుండా నిలబడితే మనము శ్రేష్ఠులమవుతాం. ఒకవేళ శోధనల్లో పడిపోతే గనక అలా పడ్డవారు భ్రష్టులైపోతారు అని మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రియ చెల్లి తమ్ముడు, ఎవరిని ఎక్కడ పడగొట్టాలో సాతానుడికి బాగా తెలుసు. ఎవరి జీవితాలను ఎక్కడ పడేయాలో సాతానుడికి బాగా తెలుసు. సాతానుడికున్న అనుభవం ఎంత అనంటే, నాకు తెలిసి వాడి అనుభవం 6017 సంవత్సరాలు. సాతానుడి యొక్క అనుభవం 6017 సంవత్సరాల అనుభవం వాడిది. నీ అనుభవం, నా అనుభవం ఎంత? వాడి అనుభవంలో ఎంతో మందిని పడేశాడు. సొలొమోన్ లాంటి వాళ్ళని పడేశాడు, సంసోను లాంటి వాళ్ళని పడేశాడు, తర్వాత దావీదు లాంటి అలాంటి మహారాజుల్ని వాడు పడేశాడు. సాతానుడికి ఉన్న ఎక్స్పీరియన్స్ 6017 సంవత్సరాలు. ఎవరు ఎందులో పడిపోతారో వాడికి బాగా తెలుసు. కొంతమంది కళ్ళల్లో బలహీనులుగా ఉంటారు. చాలామంది యవనస్తులు కంట్లో బలహీనులుగా ఉంటారు, తమ కళ్ళల్లో బలహీనత కలిగి ఉంటారు. మీరు గత 2-3 దినాల్లో సంసోనుని గురించి బాగా నేర్చుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను.
అందులో ఒక మాట నేను చెప్తాను చూడండి. సంసోను జీవితంలో న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను అని మనం చూస్తాం. సంసోను తిమ్నాతుకి వెళ్ళాడు, అక్కడ ఒక ఆమెను చూశాడు. తర్వాత చూడండి 16వ అధ్యాయం 1వ వచనం, సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతి చూచెను అని చూస్తాం. గాజాకు వెళ్ళాడు, అక్కడ ఒక ఆమెను చూశాడు. తర్వాత 4వ వచనం చూడండి, 16వ అధ్యాయం 4వ వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అనే ఒక ఆమెను చూశాడు. ప్రియ చెల్లి తమ్ముడు, సంసోను తిమ్నాతుకి వెళ్ళినా చూడటమే, గాజాకు వెళ్ళినా చూడటమే, షోరేకు వెళ్ళినా చూడటమే, ఎక్కడికి వెళ్ళినా తన పని ఏంటంటే చూడటమే. చూసి 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 ఆయన ఏం పోగొట్టుకున్నాడంటే చూపే పోగొట్టుకున్నాడు. ప్రియ చెల్లి తమ్ముడు, ఈ రోజున చెడ్డవాటిని చూడొద్దు అని అంటే చూడకుండా ఉండలేకపోతున్నారు. ఫలానా వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఫలానా ఆలోచనల నుంచి బయటికి రమ్మని అడిగితే బయటికి రాలేకుండా జీవిస్తూ ఉన్నారు. చాలా మంది శోధనల్లో పడిపోతూ ఉన్నారు. ఎవరిని ఎక్కడ పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. సైతానుడికి ఎవరిని ఎక్కడ పడగొట్టాలో వారికి బాగా తెలుసు. ఆకారును ఎక్కడ పడగొట్టాలో తెలుసు. ఇస్కరియోతు యోధాను ఏ విషయంలో పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. అలాగే మనం చూస్తే గెహాజీని కూడా ఏ విషయంలో పడగొట్టాలో సాతానుడికి బాగా తెలుసు. కనుక నీ జీవితం నా జీవితాలు కూడా మనము ఎందులో బలహీనులమో వాడు అందులోనే పడేస్తాడు. ఈరోజున చాలామంది కళ్ళల్లో బలహీనులుగా ఉన్నారు. కంట్లో బలహీనత ఒంట్లో బలాన్ని విరిచేస్తుంది. నీ కంట్లో బలహీనత నీ ఒంట్లో ఉన్న బలాన్ని అంతా విరిచేస్తుంది. సంసోను ఆయన చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్నాక తిరగలి విసిరేవాడైపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోయింది, ఆయన బలహీనుడైపోయాడు. పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగి ఆ పరిస్థితి చివరికి వచ్చిందని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధనల్లో మనం పడిపోతే భ్రష్టులమవుతాం. శోధనల్లో మనము పడిపోకుండా నిలబడి గెలిస్తే మనము శ్రేష్ఠులమవుతాం. అలా శ్రేష్ఠులైన వారికి దేవుడిచ్చే బహుమానం చాలా గొప్పదని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. సరే, ఇంతకీ ఇలాంటి పరిస్థితుల్లో శోధనలను జయించటం ఎట్లా? మన అంశం శోధనలపై విజయం. కాబట్టి శోధనలను జయించటం ఎట్లా? నేను దేవుని వాక్యంలో 7 మాటలు మీకు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి, 7 మాటలు చెప్తాను. శోధనలపై మనము ఎలా విజయాన్ని పొందాలి, శోధనలను మనం ఎలా జయించాలి, 7 మాటలు చెప్తాను. మొదటి మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మరొక్కసారి చదువుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మరొక్క మారు నేను చదువుతున్నాను. చూడండి, అక్కడ ఇలా ఉంది, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును అని మనం చూస్తున్నాం. ప్రతివాడు తన స్వకీయమైన ఆశ అది దురాశగా మారితే నీకు మిగిలేది నిరాశే. ప్రియ చెల్లి తమ్ముడు, ఆశ అది దురాశగా మారితే చివరికి నీకు మిగిలేది నిరాశ అని మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి శోధనలను జయించాలి అని అంటే మొదటి మాట, ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. 7 మాటల్లో మొదటిది ఆశలను చంపుకో, ఆశయాలు పెంచుకో. ఇది మొదటిది. ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. ప్రియ చెల్లి తమ్ముడు, ఒక మాట చెప్తాను విను. చాలా సంవత్సరాల క్రితం ఒక మిషనరీ క్రైస్తవ డాక్టర్, ఆమె వయసు 60 సంవత్సరాలు వచ్చింది, వివాహం చేసుకోలేదు. మిషనరీ డాక్టర్గా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆమె ఒక మంచి హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంది. ఆమెకి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మీలాంటి యవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారంట, ఆంటీ
మీకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి, మీకు ఒక మంచి పేరు ఉంది, మీరు పాపములో పడకుండా మీ జీవితాన్ని మీరు ఎలా కాపాడుకున్నారు, మీరు యవ్వన కాలంలో ఉండగా మీకేమీ శోధనలు రాలేదా అని చెప్పి ఆమెను కొంతమంది ఇంటర్వ్యూ చేశారంట. అలా ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఆమె ఇలా చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నకు యథార్థంగా తేటగా ఆమె ఇచ్చిన సలహా ఇలా ఉంది. నేను కూడా మీలాగా 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు, MBBSలో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను రక్షించబడలేదు, యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. అలా నేను కూడా చదువుతున్న దినాల్లో నాకు కూడా శోధనలు వచ్చినాయి. నేను కూడా సినిమాలు చూడాలి అన్న ఆశ నాకు కలిగింది. ఎవరినైనా ఒక మంచి అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని నాకు కూడా అనిపించింది. అయితే చెప్తున్నాను వినండి, నేను రక్షించబడక మునుపు నాకు కూడా శోధనలు వచ్చినాయి. పాపంలో పడాలి, తప్పు చేయాలి అనుకున్నప్పుడు నాకు అవకాశాలు రాలేదు అని చెప్పిందంట. ఆ తర్వాత నేను MBBS చదువుతున్న 3rd ఇయర్లో యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. ఆ అంగీకరించిన తర్వాత నాకెన్నో తప్పు చేసే అవకాశాలు నా ముందుకే వచ్చినాయి, పాపంలో పడిపోయే అవకాశాలు నాకెన్నో కలిగినాయి. అలాంటి పరిస్థితుల్లో దాని మీద నాకు ఆశే లేకుండా నా దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పిందంట. హల్లెలూయా. తప్పు చేయాలనుకున్నప్పుడు అవకాశాలు దొరకలేదు, అవకాశాలు వచ్చినప్పుడు ఆశే లేకుండా దేవుడు చేశాడు అని చెప్పిందంట. ప్రియ చెల్లి తమ్ముడు, ఆశలను చంపుకో. లోకములో ఉన్న ఈ 3 శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం. లోకములో ఉన్నవి ఈ 3 దేవుని నుంచి వచ్చినవి కాదు. కాబట్టి ఆశలను చంపుకో, ఆశయాలు పెంచుకో. అది నేను మీకు ఇచ్చే సలహా. ఆశలు చావని వాడు అపవిత్రుడవుతాడు, అపవిత్రుడైన వాడు అభాగ్యుడవుతాడు, అభాగ్యుడైన వాడు అభాస్పాలవుతాడు, అభాస్పాలైన వాడు అవస్థల పాలవుతాడు, అవస్థల పాలైన వాడు చివరికి ఏదో ఒక రోజున అదృశ్యుడవుతాడు, అంటే దేవునికే దూరమైపోతాడు. కాబట్టి శోధన నిన్ను భ్రష్టుణ్ణి చేసి దేవుడికి దూరం చేస్తే, కాబట్టి నువ్వేం చేయాలంటే ఆశలను చంపుకోవాలి అని మీకు తెలియచేస్తున్నాను. ఆశలను చంపుకున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే పౌలు. ఎలా ఆయన ఆశల్ని చంపుకున్నాడో రండి నేను మీకు చూపిస్తాను. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు తన ఆశలను ఎలా చంపుకున్నాడు రండి దేవుని వాక్యంలో. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుణ్ణైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ప్రియ చెల్లి తమ్ముడు, శోధనలను జయించాలంటే ఆశలు చంపుకోవాలి, ఆశయాలు పెంచుకోవాలి. శరీర ఆశను చంపుకో, నేత్రాశను చంపుకో, జీవపు డంబాన్ని చంపుకో. అలా చంపుకునే సూత్రం ఏంటంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని ఎలా నలగొట్టుకుంటాం అని అంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఉపవాసము ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనల ద్వారా, ఉపవాసము ద్వారా మన శరీరాన్ని ఏం చేయాలంటే నలగొట్టుకోవాలి. నాకు తెలిసిన ఒక చెల్లి, మీలాంటి ఒక చెల్లి నాకు తెలిసిన ఆమె యవ్వన కాలంలో తన జీవితాన్ని ఈ రోజుకి ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ ఉంది. దానికి కారణం ఏంటంటే నాకు తెలిసి ఆమె 6 సంవత్సరాల నుంచి ఆమె అన్నం తినలేదండి. కరీంనగర్లో మా చర్చిలోనే ఉంది. 6 సంవత్సరాల నుంచి ఈ రోజుకి ఆమె అన్నం తినలేదు. ఆమె పేరు రత్న. కరీంనగర్లో ట్రినిటీ ఇంజనీరింగ్, ట్రినిటీ జూనియర్ ఏసీ కాలేజీలో ఆమె లెక్చరర్గా పనిచేస్తుంది. మా చర్చికి వస్తుంది. అయితే ఆ చెల్లి 6 సంవత్సరాల నుంచి అన్నం తినలేదు. ఆమె కేవలం టిఫిన్ మాత్రం చేస్తుంది, తర్వాత రొట్టె తింటది కానీ రైస్ తినలేదు. ఎందుకమ్మా అని అంటే, ఎందుకో
తన అలా అప్పగించుకుంది తన శరీరాన్ని. ఆమె ఎప్పుడు తక్కువ తింటది, తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది. తక్కువ తింటది, ఎక్కువ హార్డ్ వర్క్ తన జీవితంలో ఆమె కలిగి ఉంటుంది. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధనలను జయించాలంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి అని మీకు తెలియచేస్తాం. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ శరీరం నలగకపోతే, నీ ఆశలను చంపుకోకపోతే నీ మట్టుకు నీవు శోధనలను జయించలేవు అని మీకు తెలియచేస్తున్నాను. శోధనలను జయించాలంటే ఈ శరీరం నలగాలి అంతే. ఈ శరీరంలో ఈ కళ్ళు చెడ్డవాటిని చూడాలనుకుంటాయి, నోరు చెడ్డ మాటలు మాట్లాడాలనుకుంటాయి, చెవులు చెడ్డవాటిని వినాలనుకుంటాయి, శరీరం ఎప్పుడూ పాపాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆశలను చంపుకో, ఆశయాలు పెంచుకో అని మీకు తెలియచేస్తున్నాను. మరొక్క మాట నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీలో ఎవరైనా ఇనుమును తినగలరా? చెప్పండి. మీలో ఎవరైనా ఇనుమును ఎవరైనా తినగలరా అని అంటే ఇనుమును ఎవరు తినలేరు. అయితే ఒక మాట తమ్ముడు చెల్లి జాగ్రత్త వినండి. ఇనుమును ఎవరు తినలేరు, కానీ దాని లోపల పుట్టే తుప్పే దాన్ని తినేస్తుంది. ఇనుమును ఎవరు తినలేరు, కానీ దాని లోపల పుట్టే తుప్పు దాన్ని తినేస్తుంది. అలా నీ జీవితాన్ని ఎవరూ పాడు చేయలేరు, కానీ నీ లోపల పుట్టే పాపపు కోరికలే నీ జీవితాన్ని తినేస్తాయి, నీ జీవితాన్ని పాడు చేస్తాయి, తర్వాత నీ జీవితాన్ని భ్రష్టమైన విధానంలో నడిపిస్తాయి. ఎవరికి ఉపయోగపడకుండా నీ లోపల ఆ పాప స్వభావంతో వచ్చే ఆశలు, కోరికలు, ఇచ్ఛలు అవి నీ జీవితాన్ని పాడు చేస్తాయని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక శోధనలను జయించాలంటే మొదటి సూత్రం, ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. ఆశయాలు పెంచుకో. బైబిల్లో మోషేని మనం చూస్తే ఆయన ఆశల్ని చంపుకున్నాడు. ఆయన ఆశలను మోషే చంపుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని, తర్వాత ఐగుప్తు భోగాలను, తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి ఆ అధికారాన్ని అవన్నీ చంపుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అది ఆశయాలంటే దేవుని కొరకు అన్నట్లుగా చూడటం. ఆశలంటే అది కావాలి, ఇది కావాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. కొంతమంది పిల్లలు వద్దురా వాటిని చూడొద్దు అంటే వాటినే చూస్తారు. ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, వెలుగులో ఒకలా ఉంటారు, చీకట్లో ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, అందరిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. అలా మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి శోధనలను జయించాలంటే ఒకటే సూత్రం, ఆశల్ని చంపుకోవాలి, ఆశయాలు పెంచుకోవాలి. ఈ శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడే, ఆశలు చచ్చినప్పుడే, దేవుని కొరకైన ఆశయాలు పెరిగినప్పుడే మనం మన జీవితంలో శోధనలను జయించగలుగుతాం అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒకరి గురించి ఇలా విన్నాను. ఒక ఆయనకి ఎప్పుడూ కూడా చెడ్డ ఆలోచనలు, చెడ్డ విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నప్పుడల్లా ఏం చేయాలని ఒకరిని సలహా అడిగితే వారో సలహా ఇచ్చారంట, పాటించాడంట. ఆయన ఏం పాటించాడంటే, ముళ్ళు తన శరీరంలో ఇలా గుచ్చబడిన ప్రతిసారి కూడా ఆ నొప్పితో తన శోధనను జయించుకోగలిగాడట. నేను మిమ్మల్ని అలా చేసుకోమని చెప్పట్లేదు, కానీ ఈ శరీరాన్ని ఉపవాసం ఉండి నలగొట్టుకోండి. ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకుంటే ఆ ఇచ్చల జోలికి మనం పోం, ఆ ఆశల జోలికి మనం పోం. అలా శరీర ఆశలను మనము జయించగలుగుతాం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శోధనలను జయించే 7 విషయాల్లో మొదటిది ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం చెప్తాను రండి. రెండవది మనం చూస్తే శోధనలను జయించటం ఎట్లా అనంటే రండి, నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఇలా చెప్పారు. యేసు ప్రభు కూడా తన జీవితంలో ఆయనకి మనలాగే శోధనలు వచ్చినప్పుడు ఆయన ఎలా జయించారు అంటే ఆయన చేసిన పని ఇదే. అదే మాట మనల్ని కూడా ఆయన చేయమని చెబుతూ ఉన్నారు. రండి మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం
41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మనం చూస్తాం. మీలో చాలా మందికి పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఆ ప్రార్థన అందరికీ వచ్చని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ ప్రార్థనలో కూడా మనం ఇలా చేస్తాం, శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము అని మనం అంటాం. కనుక రెండవది, శోధనలను జయించాలంటే రెండో సూత్రం ఏంటంటే ప్రభు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మనం చూస్తాం. ప్రార్థన ద్వారా మాత్రమే మనము శోధనలను జయించగలుగుతాం. ఈరోజున చాలామంది జీవితాల్లో, ముఖ్యంగా యవనస్తుల జీవితాల్లో ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. మిగతావన్నీ ఎక్కువ ఉంటాయి. సెల్ ఫోన్తో గడిపేది ఎక్కువ, తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడేది ఎక్కువ, మిగతా విషయాల్లో చాలా ఫుల్గా ఉంటారు. కానీ ప్రభువుతో గడిపే విషయంలో మాత్రం చాలా డల్గా ఉంటారు. కనుక అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ప్రభువుతో ప్రార్థనలో గడిపే ఆ సమయము ద్వారా మాత్రమే మనం శోధనలను జయించగలుగుతాం. ఒక మాట మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెబుతున్నాను. యేసు ప్రభు జీవితం కేవలం 3.5 సంవత్సరాలే. ఆయన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఆయన సేవాకాలం అంతా కూడా, యేసు ప్రభు సేవాకాలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ప్రియ తమ్ముడు చెల్లి జాగ్రత్త వినండి, 3.5 సంవత్సరాల సేవ కోసం 30 సంవత్సరాలు ప్రార్థనలో గడిపిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఆయన జీవితంలో ప్రార్థన ఎంత ఎక్కువగా ఉందో మనం గ్రహించగలుగుతాం. యేసు ప్రభు పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు ప్రార్థన ఆయన చేశాడు, మనల్ని కూడా చేయమని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడే ఒక మాట చెప్తాను వినండి. ప్రార్థన చేయని క్రైస్తవులు ఉంటారు, కానీ ప్రార్థన కూడా చేయలేని వాళ్ళు ఉంటారా? మీకు అర్థమైందో లేదో? ఇక్కడే ఉన్నారా? ప్రార్థన చేయని క్రైస్తవులు ఉంటారు, కానీ ప్రార్థన కూడా చేయలేని వాళ్ళు ఉంటారా? అంటే ఇప్పుడు ఉదాహరణకి అందరూ మన జానన్లాగా పాటలు పాడలేకపోవచ్చు, వాక్యం చెప్పలేకపోవచ్చు, పుస్తకాలు రాయలేకపోవచ్చు, కానీ ప్రార్థన కూడా చేయలేమా అంటే ప్రార్థన చేయగలం. కానీ ఈ రోజున చెయ్యింది ఏంటంటే ప్రార్థన ఒకటే. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధనలను జయించాలంటే 1వ సూత్రం, ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. మొదటి మాట. రెండవది, శోధనలను జయించాలంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంత ఎక్కువ నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. కనుక ప్రార్థనలో మనం ఎదగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి ఒక దైవజనుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, వీకంతా ప్రేయర్ చేయకపోతే మనం వీక్ అయిపోతామన్నాడు. వీకంతా ప్రేయర్ చేయకపోతే వీక్ అయిపోతామన్నాడు. మరొక ఆయన ఏమన్నాడంటే, జీవితంలో అనేక విషయాల్లో మనం ఫెయిల్ అవ్వటానికి సీక్రెట్ ఏంటంటే సీక్రెట్గా ప్రేయర్ చేయకపోవటమే అని అన్నాడు. జీవితంలో అనేక విషయాల్లో ఫెయిల్ అవ్వటానికి సీక్రెట్ ఏంటంటే సీక్రెట్గా ప్రేయర్ చేయకపోవటమే. నువ్వు ప్రభువుతో ఏకాంతంగా గడిపే అనుభవం నీకు లేదు కాబట్టి నువ్వు శోధనలో ప్రభువుతో ఎన్ని గంటలు గడుపుతున్నాం ఆలోచించండి. 24 గంటలంటే 96 పావు గంటలు అని అర్థం. కనీసం ఎన్ని పావు గంటలు నువ్వు ప్రభువుతో గడుపుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తునందు ప్రియులారా, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. ఒకసారి ఒక తమ్ముడు, మీలాంటి ఒక తమ్ముడు ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, మోషే ప్రార్థన చేస్తే సముద్రం పాయలైపోయింది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు, నీవు ఇప్పుడు మారిపోయావు ప్రభువా, ఏం కార్యాలు ఈ దినాల్లో చేయట్లేదు అన్నాడంట. యేసు ప్రభు అన్నాడంట, బాబా ఆగాగు, ఏం ప్రార్థన చేస్తున్నావు అన్నాడంట. అప్పుడు మళ్ళా ఆయన అన్నాడంట, ప్రభువా, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, మోషే ప్రార్థన చేస్తే సముద్రం పాయలైంది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు ప్రభువా, నువ్వు మారిపోయావు ప్రభువా అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, బాబు నేను మారటం కాదు, ఏలియా ప్రార్థన చేస్తే, మోషే ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే
ఆనాడు భక్తులు ప్రార్థన చేస్తే నేనెన్నో గొప్ప కార్యాలు చేశాను, కానీ ఈనాటి దినాల్లో ఆనాటి భక్తుల్లాంటి భక్తులు ఏరి అని దేవుడు అడిగాడంట. ఈనాటి దినాల్లో ఆనాటి భక్తుల్లాంటి భక్తులు ఏరి అని దేవుడు అడిగాడట. ప్రియ చెల్లి తమ్ముడు, ఆనాటి క్రైస్తవులు నాటు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు నాజూకు క్రైస్తవులు. ఆనాటి క్రైస్తవులు నాటు క్రైస్తవులైతే ఈనాడు మనము నాజూకు క్రైస్తవులం. కొంతమందికి ప్రార్థన అంటే అసలు మోకాళ్ళు వంగవు, ప్రార్థన అంటే అసలు బట్టలు నలిగిపోతాయో అని మనము మోకరించి గంటలు గంటలు తరబడే అనుభవం తగ్గిపోతా ఉంది. మీకే ఒక విషయం చెప్తాను. దావీదుకి శోధన వచ్చింది, యోసేపుకి శోధన వచ్చింది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పాపంలో పడిపోయే అవకాశం ఉంది అని అంటే దావీదు కంటే యోసేపుకే పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అయితే దావీదు పాపంలో పడ్డాడు, యోసేపు పాపంలో పడలేదు. కారణం ఒకటే, చెప్పమంటారా? దావీదు ఎక్కడి నుండి లేచాడంటే పడక మీద నుండి లేచి అని బైబిల్లో ఉంది. పడక మీద నుంచి లేచాడు, సాయంకాలం పడక మీద నుండి లేచాడు. కానీ యోసేపు ఎక్కడి నుండి లేచేవాడంటే ప్రతిరోజు ఉదయం చాలా చీకటిగా ఉండగానే మోకాళ్ళ మీద నుండి గంటలు గంటలు తరబడి, ప్రభువా నా ఇంట్లోనే శోధన ఉంది, పోతీఫరు భార్య నాతో పాపం చేయని 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉంది, నేను పాపంలో పడకుండా ఈ శోధన నుంచి నన్ను తప్పించండి, ఈ శోధనను నేను గెలవటానికి సహాయం చేయండి అని యోసేపు మోకాళ్ళ మీద నుండి లేచేవాడు, దావీదు పడక మీద నుండి లేచాడు. కనుక పడక మీద నుండి లేచిన దావీదు పాపంలో పడ్డాడు, మోకాళ్ళ మీద నుండి ప్రార్థనలో నుండి లేచిన వాడు శోధనను జయించగలిగాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శోధనలు జయించాలంటే మొదటి మాట ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. రెండవ మాట శోధనలు జయించాలంటే ప్రార్థన ద్వారానే అని మీకు తెలియచేస్తున్నాను. ఇంతకీ ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే 3 మాటలు రాసుకోండి. మొదటి మాట ప్రార్థన అని అంటే దేవునితో సంభాషించుట అని అర్థం. మొదటి మాట ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. రెండవది ప్రార్థన అంటే దేవునితో సమాధానపడుట. మూడవది ప్రార్థన అని అంటే దేవునితో సహవాసము చేయుట. కనుక ప్రార్థన ద్వారా మాత్రమే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ప్రార్థన ద్వారా శోధనలను జయించగలుగుతాం అని మీకు తెలియచేస్తున్నాను. ఇది రెండో మాట. 7 మాటల్లో 3వ మాట చెప్తాను రండి. మూడవది శోధనల మీద మనం విజయాన్ని సాధించాలంటే 3వ విషయం రండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే 3వ మాట అక్కడ చూస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో శోధనలను జయించాలంటే మనము 3వ మాట అక్కడ ఉన్నది నేను చదువుతున్నాను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అని మనం చూస్తాం. మూడవది శోధనలను జయించటం ఎట్లా అని అంటే అక్కడి నుండి మనం పారిపోవటమే శోధనలను జయించటం అని మీకు తెలియచేస్తున్నాను. మీలో కొందరు అనుకోవచ్చు పారిపోవటం ఓడిపోవటం అనుకోవచ్చు, కానీ పాపానికి దూరంగా పారిపోవటమే పాపాన్ని జయించటం, శోధనలను జయించటం అని మీకు నేను తెలియచేస్తున్నాను. యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు, అవసరమైతే తన అంగీని కూడా విడిచిపెట్టి పారిపోయాడు ఆయన. కనుక శోధనలను జయించే 3వ సూత్రం పారిపోవటం అని మీకు నేను తెలియచేస్తున్నాను. జీవితంలో మన జీవితంలో శోధనల మీద విజయాలు పొందాలంటే ఏ వ్యక్తుల ద్వారా శోధన వస్తుందో గ్రహించాలి, ఏ స్థలాలలో మనం శోధించబడుతున్నామో గుర్తించాలి, ఏ వస్తువుల ద్వారా మనకి శోధనలు వస్తున్నాయో గ్రహించాలి, ఎవరి ద్వారా వస్తున్నాయో కూడా మనం గ్రహించాలి. శోధనలు వ్యక్తుల ద్వారా వస్తున్నాయా, స్థలాల్లో వస్తున్నాయా, వస్తువుల ద్వారా వస్తున్నాయా, దేని ద్వారా మనకి శోధన వస్తా ఉందో దాన్ని మనము గ్రహించి ఆ స్థలానికి మనము దూరముగా పారిపోవటమే
శోధనపై విజయాన్ని పొందటం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక చెల్లి తను ప్రభువుని నమ్మక ముందు ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడింది. తర్వాత తను రక్షించబడింది. రక్షించబడ్డ తర్వాత అన్నా తను మాటి మాటికి నాకు ఫోన్ చేస్తున్నాడు, నేను ఎలా జయించాలి? నేను రక్షణ లేనప్పుడు తనతో నేను అలా ఉన్నది వాస్తవమే, కానీ ఇప్పుడు నేను రక్షించబడ్డాను, అది తప్పని నేను తెలుసుకున్నాను, అది పాపమని నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను ఎలా ఆ శోధనని జయించాలి? ఆయన పద్దాక మాటి మాటికి ఫోన్ చేస్తున్నాడు, SMS చేస్తున్నాడు, పలానా స్థలంలో కలుద్దామని చెప్తున్నాడు. నేను జయించడం ఎట్లా అన్న అడిగితే ఆమెకు నేను ఇచ్చిన సలహా అదే. ఏ స్థలములో నువ్వు శోధించబడుతున్నావో, ఏ వ్యక్తి ద్వారా నువ్వు శోధించబడుతున్నావో, దేని ద్వారా నువ్వు శోధించబడుతున్నావో, ఒకవేళ ఆ వస్తువు ఫోన్ అయితే దాన్ని పగలగొట్టని చెప్పాను నేను. ఫోన్ ద్వారా పద్దాక ఫోన్ నీ దగ్గరుంటే, నాకు తెలిసిన ఒక చెల్లికి వాళ్ళ నాన్నగారు కష్టపడి, తల్లి చనిపోయింది, తండ్రి కష్టపడి పాప బ్యాంక్ కోచింగ్లో ఉందని చెప్పి ఆమెకి ఒక సెల్ ఫోన్ కొనిస్తే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆమె ఒక అబ్బాయితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంటికాడున్న వాళ్ళతో మాట్లాడతారని ఫోన్ కొనిస్తే ఆమె ఒక అబ్బాయితో చాటింగ్ మొదలుపెట్టింది. వాడు చీటింగ్ చేశాడు, తన జీవితం పాడైపోయింది. కనుక ప్రియ చెల్లి, తమ్ముడు, ఏ వ్యక్తి ద్వారా శోధనలు వస్తున్నాయో, ఏ స్థలంలో నీకు శోధనలు వస్తున్నాయో, ఏ వస్తువుల ద్వారా నీకు శోధనలు వస్తున్నాయో, వాటికి దూరంగా పారిపోవటమే శోధనలను జయించటం అని నేను మీకు తెలియచేస్తున్నాను. యేసు ప్రభు ఎప్పుడు కూడా సిన్ విషయంలో, అంటే పాపం విషయంలో యేసు ప్రభు ఎప్పుడు ఇలా చెప్తారు. ఆయన ఏమని చెప్తారంటే సిన్ నో మోర్ అని అంటాడు. యేసు ప్రభు ఎప్పుడైనా సిన్ నో మోర్ అని అంటాడు. కానీ సాతానుడు ఏమంటాడంటే సిన్ వన్స్ మోర్ అని అంటాడు. వాడు సాతానుడు ఎప్పుడూ కూడా సిన్ వన్స్ మోర్, ఇంకొక్కసారి చేసి మానేసాయి, ఇంకొక్కసారి చేసి మానేసాయి, ఇంకొక్కసారి, ఇదే చివరిసారి. తాగేవాడు ఎవడైనా సరే ఇదే చివరి రోజు అనుకుంటూ రోజు తాగినట్లుగా, అలా నీ జీవితం ఒకవేళ దానికే అలవాటైపోతే ఆ స్థలాలు విడిచిపెట్టాలి. తర్వాత అతనితో చూడకుండా ఉండలేకపోతే ఆ వ్యక్తుల్ని విడిచిపెట్టాలి. మొన్న రామాయంపేట మెదక్ దగ్గర ఆ తమ్ముడు నన్ను అడిగిన ప్రశ్న ఇదే, అన్నా ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నానన్నా, ఆమెను చూడకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? దేవుణ్ణి నమ్మక మునుపు ఎక్కువ చూసేవాడిని ఆమెని, తర్వాత ఇంకా ఏవేవో నా సెల్ ఫోన్లో చూసేవాడిని అన్నా. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేనేం చేయాలన్నా అని అంటే తనకు నేను ఇచ్చిన సలహా అదే. తనకు నేను ఇచ్చిన సలహా, ఏ వస్తువు ద్వారా నువ్వు శోధనకు లోనవుతున్నావో దాన్ని నీ నుంచి దూరం చేసుకో. ఏ వ్యక్తి ద్వారా నువ్వు శోధనలో పడిపోతున్నావో అతని నుంచి నువ్వు దూరం అయిపో, అతనికి కనపడొద్దు, దూరంగా తిరుగు. యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో, యేసుని నీ హృదయంలో కలిగి ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పాను. కనుక శోధనలను జయించే మూడవ సూత్రం ఏంటంటే ఆ స్థలము నుంచి పారిపోవటమే అని మీకు తెలియచేస్తున్నాను. నాలుగో మాట చెప్తాను రండి. నాలుగవది మనం చూస్తే శోధనలపై ఎలా మనం విజయాన్ని సాధించగలం అని అంటే, ఇందాకే చెప్పాను, శోధన మనకి ప్రధానముగా మనకు తీసుకొచ్చేవాడు ఒకడు ఉన్నాడు, వాడే శోధకుడు. వాడి ఎక్స్పీరియన్స్ 6017 సంవత్సరాలు తన అనుభవంలో ఎందరినో పడేశాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక వాడి శోధనలను మనము ఎలా చేయించగలం అని అంటే రండి, దేవుని వాక్యంలో ఇదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి వాక్యం అక్కడ ఇలా ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వాక్యం ఇలా ఉంది, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంది. నాలుగవది, శోధనలను ఎలా జయించగలం అని అంటే శోధకుడిని ఎదురించటము ద్వారా మనము శోధనలను జయించగలం. శోధకుడిని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. ప్రియ చెల్లి, తమ్ముడు, నువ్వు ఏదైనా అనుకోకుండా ఎవరో మీ బంధువుల ఇంటికి వెళ్ళావు, వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది, డాగ్ ఉంది, పరిగెత్తుకుంటూ నీ మీదకి వస్తూ ఉంది.
కుక్క మీదకి వస్తా ఉంటే ఏం చేస్తావు? అయ్యో కుక్క వస్తుందని పారిపోతే అది ఆగిపోద్దా? ఏసన్ గారు లాగా ఆ కుక్క అనే మగపిల్లని ఆగంటే ఆగిద్దా? అది ఆగదు. కుక్క మీదకి వస్తూ ఉంటుంది. అలా మీదకి వస్తున్న కుక్కను నువ్వేం చేయాలంటే ఎదురించాలి, ఆగి ఎదిరించాలి నువ్వు. అప్పుడు ఆ కుక్క ఆగిపోద్ది. అలాగే అపవాదిని ఏం చేయాలంటే ఎదిరించాలి. ఎందుకంటే వాడు ఓడిపోయిన శత్రువు. నిన్ను శోధనలో పడేసి నీ జీవితాన్ని భ్రష్టమైన విధానంలోనికి తీసుకెళ్లాలనేది వాడి ప్రధానమైన ఉద్దేశం. శోధనలో నువ్వు పడకుండా నిలిస్తే, దాన్ని గెలిస్తే నువ్వు శ్రేష్ఠుడివై ప్రభు కొరకు ఉపయోగపడతావని వాడికి తెలుసు. కాబట్టి సాతానుడు నిన్ను శోధనలో పడేసే సమయాల్లో శోధకుణ్ణి నువ్వు ఎదిరించాలి అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. కుక్కను ఎలా మీదకొస్తా ఉంటే ఎదిరించి ఆపినట్లుగా సాతానుని కూడా ఎదిరించాలి, దేవునికి లోబడాలి. అప్పుడు వాడు ఓడిపోతాడని మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రియ చెల్లి తమ్ముడు, మరొక మాట చెప్తాను విను. మీలో చాలామంది చేపలను గనక మనం చూస్తే, చేపలను చూస్తే బ్రతికి ఉన్న చేప ఎప్పుడు నీటికి ఎదురీదుతూనే ఉంటుంది. బ్రతికి ఉన్న చేప నీటికి ఎప్పుడు ఎదురీదుతూనే ఉంటూ ఉంది. అది చచ్చిపోయినప్పుడు ఈ లోకంలో కొట్టుకుపోద్ది. బ్రతికుందంటే ఒక చేప అది ఎప్పుడు ఎదురెత్తూనే ఉంటుంది. అది చచ్చిపోయినప్పుడే ఆ ఫోర్స్లో అది కొట్టుకుపోద్ది. అలాగే నీవు నేను కూడా భూమి మీద ఉన్నంత కాలం ప్రతి మనిషికి శోధనలు వస్తాయి. జయించాలంటే ఎదిరించాలంతే. హల్లెలూయా. అలా ఎదిరించినప్పుడే వాడు ఓడిపోతాడు, దేవుడు మనల్ని గెలిపిస్తాడు, మనకి విజయాన్ని ఇస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక 4వ సూత్రం, అపవాదిని ఎదురించుట ద్వారా మనము శోధనలను జయించగలం. 5వ మాట చెప్తాను రండి. 5వది మనం చూస్తే ఎలా మనము శోధనల్ని జయించగలం అనంటే దేవుని వాక్యము ద్వారా మనం వాడిని జయించగలం. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనము సాతానుణ్ణి జయించగలం. ఈ రోజున చాలామంది ఇళ్లల్లో మీ దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ బైబిల్ని చదివే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారండి. ప్రియ చెల్లి తమ్ముడు, నిజంగా నీ జీవితంలో ఒక్కసారైనా నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాసు 10th క్లాస్ అనేవాళ్ళు కొందరుంటారు, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి బైబిల్ ఒకసారన్నా చదివావా? బైబిల్లో 1029 పేజీలు ఉన్నాయి, 31,102 వచనాలు ఉన్నాయి. కనీసం బైబిల్ ఒక్కసారన్నా మనము చదివామా అనేది ఆలోచించాలి. నేను మీలాగే ఒక చర్చికి చాలా సంవత్సరాల క్రితం ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిస్తే వెళ్ళాను. ఆ చర్చిలోకి నేను వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో ఒక ఆమెకు దెయ్యం పట్టిన ఉంది. వెనకెక్కడో కూర్చుంది ఆ దెయ్యం పట్టిన ఆమె. కూర్చొని ఉంటే పాటలు పాడేటప్పుడు తలంతా విరబిసుకొని ఇలా ఊగుతూ ఉంది. అందరూ ఆమెనే చూస్తున్నారు. నా మాటలు చెప్తే వినేటట్లు ఎవరు కనబట్టలేదు. పాటలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచిన ఆ అన్న, ఇప్పుడు అగస్టిన్ బ్రదర్ వచ్చి వాక్యం చెప్తారంటే నిలబడ్డాను. ఆ దెయ్యం పట్టిన ఎదురుగా ఉంది, నేను నిలబడ్డాను. సరే నిలబడి వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో ఒకటే నా ఆలోచన ఏంటంటే, ప్రభువా, దెయ్యం పట్టిన ఎదురుగా ఉంటే అందరూ ఆమెనే చూస్తున్నారు, వాక్యం ఎవరు వింటారు నాయన, నువ్వు ఏదైనా ఒక అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేసి ఆమెనన్నాను. దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటో అద్భుతం అంటే, దెయ్యం పట్టిన ఆమెలో ఉన్న దెయ్యం పోలేదు, కానీ దెయ్యం పట్టిన నిద్రపోయింది. అప్పుడు చాలా ధైర్యం కలిగి సరే మళ్ళీ త్వరగా లేచిద్దేమో అని తొందరగానే వాక్యం చెప్పి ముగించాను. నేను ముగించిన తర్వాత చందాపాటు ఉంటుంది. ఆ చర్చిలో జాజి, గిటార్ అన్నీ ఉంటాయి. తర్వాత మళ్ళా ఆ చందాపాటికి ఆ సౌండ్కి మరలా లేచి మెల్లగా ముందుకొచ్చింది. అందరూ చందా వేయటం అయిపోయింది. ముందుకొచ్చిన తర్వాత చందాపాటు అయిపోయింది. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేసి, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, ఉండేవాళ్ళు ఉండండి, ఆ సహోదరి కోసం ఉన్నవారు అందరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పాడు. అప్పుడు కొంతమంది ఉన్నారు. అలా ఉన్న ఆ క్రమంలో అందరం కూడా కిందకు దిగి రౌండ్గా నిలబడి ఒక పాట పాడి, ఆ పాస్టర్ గారు అన్నారు, మనం ఒక పాట పాడి ఆమె కోసం ప్రార్థన చేద్దాం బ్రదర్ అని అన్నారు. సరే అన్నాం. తర్వాత పాట అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు చెప్పాడు, నిలబడిన వాళ్ళలో ఎవరైనా ఒకరు బైబిల్లో నుంచి 91వ కీర్తన చదవండి, ఆ తర్వాత మనం ప్రార్థన చేద్దాం అని అన్నారు. వెంటనే ఒక యవనస్తుడు చేతులు విడిచిపెట్టి కిందకి బైబిల్ తీసుకొని 91వ కీర్తన ఇలా తీస్తున్నాడు.
ఈయన ఆ 91 కీర్తన తీయటం అవలేదు. మధ్యలో నిలబడిన ఆ దెయ్యం బట్టిన ఆమె 91 కీర్తనలో ఉన్న 16 వచనాలు చూడకుండా చెప్పేసి ఆ పాస్టర్ ఇంక చూసి ఇలా అంటుంది, బైబిల్లో ఇంకేం చెప్తావో చెప్పు, చదువుతాను అంటుంది. అప్పుడు అక్కడ నిలబడ్డ వాళ్ళు నేను కూడా ఉన్నాను కాబట్టి నాకేం అర్థమైందంటే, దెయ్యం బైబిల్ ఎప్పుడో చదివేసిందని నాకు అర్థమైంది. దెయ్యం బైబిల్ ఎప్పుడో చదివింది, కానీ మనం మాత్రం చదవట్లేదు. దెయ్యం బైబిల్ ఎప్పుడో చదివేసిందండి. బైబిల్లో ఏముందో దెయ్యానికి అంతా తెలుసు, కానీ ఒక్కసారైనా మనం బైబిల్ చదవట్లేదు. కనీసం చెప్పేయన్నా సరిగా మనం రాసుకోము. అలాంటప్పుడు మనం ఎలా శోధనలు జయించగలుగుతామో ఎవరికి వారే ఆలోచించండి. క్రైస్తవులు 2 రకాలు. ఒక రకం ఎవరంటే బైబిల్ క్యారీయింగ్ క్రిస్టియన్స్ ఒక రకం. రెండో రకం ఎవరంటే బైబిల్ ఫాలోయింగ్ క్రిస్టియన్స్. బైబిల్ క్యారీ చేయటం కాదండి, దానిలో ఉన్న ప్రకారం ఫాలో చేయాలి, దానిలో ఉన్న ప్రకారం మనం జీవించాలి, మనం నడవాలి. వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం శోధనలు చేయించగలుగుతాం, మనము నిలబడతాం, మనం గెలుస్తాం, మనకు దేవుడి విజయాలను అనుగ్రహిస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ తెలుసు కదా, 1వ కీర్తన 1వ వచనం అందరం చూడకుండా చెప్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లా ఉంటాడు. అంటే వాక్యాన్ని ధ్యానం చేసేవాడు చెట్లా ఉంటాడు. మరి 4వ వచనంలో ఏముంది? దుష్టులు అలాగున నుండక గాలి చెదర గొట్టు పొట్టు అని ఉంది. కనుక 3వ వచనంలో చెట్టు అని ఉంది, 4వ వచనంలో పొట్టు అని ఉంది. చెట్టు అంటే ఎదిగేది, పొట్టు అంటే ఎగిరేది. చెట్టు అంటే ఎదిగేది, పొట్టు అంటే ఎగిరేది. వీళ్ళిద్దరే ఉంటారు. ఎగిరే బ్యాచ్ ఒకటి ఉంటుంది, క్రమంగా ఎదిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది, పడిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది, శోధనలను జయించి నిలబడే బ్యాచ్ మరొకటి ఉంటుంది. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధన రావటం తప్పు కాదు, కానీ శోధనలకి లొంగిపోవటం తప్పు, అలా పాపంలో పడిపోవటం తప్పు. కాబట్టి శోధనను జయించాలంటే నీవు దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ క్రమంగా చదివితే 3 విషయాలు తెలుస్తాయి. ఎవరికైనా సరే బైబిల్ క్రమంగా చదువుతూ ఉంటే 3 విషయాలు తెలుస్తాయి. 1, దేవుడేంటో తెలిసిద్ది. 2వది, నువ్వేంటో తెలిసిద్ది. 3వది, దెయ్యమేంటో తెలిసిద్ది. దెయ్యం గురించి నీకు తెలవాలంటే మిగతా గ్రంథాల్లో ఉండవు. దెయ్యం యొక్క పుట్టుక, వాడి అంతం మనకు తెలియాలంటే బైబిల్ చదవాలి. అసలు నీ జీవితం ఏంటి, నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, శోధనలు ఎలా జయించాలి, పాపాన్ని ఎలా జయించాలి, లోకాన్ని ఎలా జయించాలి, నీ జీవితం పట్ల దేవుని సంకల్పం ఏంటి, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ అర్థం కావాలంటే బైబిల్ ఒకటే చదవాలి. కనుక బైబిల్ చదవకుండా నీ జీవితంలో శోధనలను జయించుట అసాధ్యం అని మీకు తెలియచేస్తున్నాను. కనుక బైబిల్ చదివితే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైద్ది, నీవేంటో అర్థమైద్ది, దెయ్యమేంటో అర్థమైద్ది. కనుక 5వ మాట, శోధనలను జయించాలంటే దేవుని వాక్యాన్ని తరచుగా చదవాలి, దాని ప్రకారం మనం జీవించాలి. ఆ మాటలకు లోబడినప్పుడే మనము శోధనలను జయించగలుగుతాం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, 6వ మాట చెప్తాను రండి. 6వదిగా మనం చూస్తే శోధనలను జయించడానికి 6వ సూత్రం ఏంటి? రండి, దేవుని వాక్యంలో ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తే అక్కడ ఇలా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని మనం చూస్తాం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా చెరిపేస్తుంది. కనుక శోధనలను జయించాలంటే 6వ సూత్రం ఏంటంటే, ఆధ్యాత్మిక సహవాసము ద్వారా మాత్రమే మనము శోధనలను జయించగలుగుతాం. అదే దుష్టులతో సహవాసం చేస్తే, చెడ్డవాళ్ళతో స్నేహాలు చేస్తే, చెడు స్నేహాల వాళ్ళతోనే మనం గడిపితే మన జీవితాలు కూడా పాడైపోతాయి. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడని, వీడు వాడవుతాడని లోకోక్తి మనము ఎరుగుదుము కదా. కాబట్టి ప్రియ చెల్లి తమ్ముడు, ఆధ్యాత్మిక సహవాసం ఉండాలి. శోధనలు జయించాలంటే ఎక్కువ మంది శోధించబడేది ఎప్పుడంటే వారి ఒంటరితనంలోనే.
ఒంటరితనం అనేది అది చాలా ప్రమాదకరం. జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు చాలా శతాబ్దాల క్రితం, సంవత్సరాల క్రితం జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒంటరి క్రైస్తవుడు సైతాను నోట్లోని మాంసపు ముద్ద అని అన్నాడు. ఒంటరి క్రైస్తవుడు సైతాను నోట్లోని మాంసపు ముద్ద అన్నాడు. నువ్వు ఒంటరిగా దొరికితే నిన్ను ఆడుకుంటాడు. అది ఏదైనా తోటైనా, అది అరణ్యమైనా, అది స్కూల్ అయినా, కాలేజీ అయినా, అది ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఒంటరిగా దొరికితే సాతాను యొక్క శోధన వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే నీ లోపల ఉన్నదంతా లాక్కోవటమే. ప్రియ చెల్లి తమ్ముడు, ఏదైనా తోటలో ఆదామవ్వలను పెడితే వారి ముందుకో శోధనను తీసుకొచ్చాడు. ఆ శోధన ఫలితంగా వారు లొంగిపోవటం వల్ల దేవుడు వారికి ఏదైతే ఇచ్చాడో అదంతా సాతానుడు లాగేసుకున్నాడు. కనుక నీవెంటీ అయిపోతావు, నీ జీవితం పాడి అయిపోద్ది, నువ్వు ఎవరికి ఉపయోగపడకుండా వాడు నిన్ను చేస్తాడు. కాబట్టి శోధన జయించాలంటే ఒంటరిగా ఉండొద్దు. ఒకవేళ ఉంటే ప్రభువుతో ఉండాలి. యేసు ప్రభువే మనకు ఒక మంచి మాదిరి. ఆయన ఎప్పుడు 12 మందితో ఉండేవాళ్ళు. ఒకవేళ ఇంకా ఉండాలంటే 3 ఉండేవాళ్ళు. కానీ ఒంటరిగా ఉంటే ప్రార్థనే, మిగతా సమయం అంతా ప్రభు ఎప్పుడూ కూడా తన శిష్యులతో గడుపుతూ ఉండేవారని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి శోధనలను మనం జయించాలంటే 6వదిగా ఆత్మ సంబంధుల సహవాసం. మిమ్మల్ని ప్రేమించే అన్నలున్నారు, మీ జీవితాలను కట్టాలని, బాగు చేయాలని కోరుకునే ఎంతోమంది అన్నవాళ్ళు, అక్కవాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళకి మీ సమయాన్ని ఇవ్వండి, మీ సలహాలు, తర్వాత మీరు ఏ విషయంలో శోధించబడుతున్నారో అవి వారికి చెప్పండి. వారు మీకు సహాయం చేస్తారు. అన్నా నా పరిస్థితి ఇదన్నా అని చెప్పండి. అదే ఒకవేళ మీ అలాంటి ఆత్మీయులకు కాకుండా ఒకవేళ చెడ్డవాళ్ళతో చెబితే అవి వేరే అయిపోతాయి, తారుమారైపోతూ ఉంటాయి. ఇది మనకి సంసోను జీవితంలోనే చూస్తాం. సంసోను తేనెను తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఈ తేనె ఎక్కడదరా అని అడిగితే సంసోను తల్లిదండ్రులకు చెప్పలేదు. దెలీలాకు చెప్పాడు. వెళ్ళి సీక్రెట్ ఏంటో దెలీలాకు చెప్పాడు. కనుక చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా చెప్పకూడని వాళ్ళకు చెబుతా ఉన్నాడు. కనుక నీ బలహీనత ఏదైనా సరే అది ఎవరితో పంచుకోవాలంటే ఆత్మీయులతో పంచుకో, నిన్ను కన్నవారితో పంచుకో. వాళ్ళు నీకేదైనా సలహా ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు. అంతే తప్ప అమ్నోను యెహోనాదాబుకు చెప్పినట్లు ఆ కపట స్నేహితునికి చెబితే వాడు మరీ తన జీవితాన్ని పాడు చేసినట్లుగా అలా మనం చెడ్డవాళ్ళ సహవాసాలు మనము విడవాలి. అప్పుడే వాటిని మనం జయించగలుగుతాం. 7వ మాట చెప్పి నేను ముగింపులోనికి వెళతాను రండి. 7వదిగా మనం చూస్తే శోధనలపై విజయం. ఎలా మన శోధనలను మనం జయించగలుగుతాం? 7 విషయాల్లో మొదటిది ఆశలు చావాలి, ఆశయాలు పెరగాలి. ఆశల్ని చంపుకో, ఆశయాలు పెంచుకో, మొదటి మాట. 2వది శోధనను జయించాలంటే ప్రార్థన ద్వారా. 3వది శోధనను జయించాలంటే పారిపోవటం ద్వారా. 4వది శోధనను జయించాలంటే శోధకుణ్ణి ఎదిరించటము ద్వారా. 5వది వాక్యము ద్వారా. 6వది ఆధ్యాత్మిక సహవాసము ద్వారా. 7వ మాట చెప్తాను రండి. 7వది మనం చూస్తే శోధనలను ఎలా జయించగలం అని అంటే రండి, బైబిల్లో ఒక గొప్ప మాట హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అందరం చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం శోధనలను ఎలా జయించగలం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను 18వ వచనాన్ని నేను అందరం చదువుదాం ఈ మాట. తాను శోధింపబడి, అందరూ తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని మనం చూస్తాం. తాను అంటే యేసు ప్రభు. యేసు ప్రభు కూడా మనలాగే శోధించబడ్డాడు. మీలో కొందరు అనుకోవచ్చు, అన్నా నా శోధనలు మీకేం తెలుసన్నా, మీకు అవి రావన్నా, ఒకవేళ నా శోధనే మీకు వస్తే మీరు కూడా జయించలేరన్నా అనేవాళ్ళు కొందరు ఉండవచ్చు. అలాంటి వారి విషయంలో సలహా ఇదిగో, హెబ్రీ 2:18 చూడండి. తాను శోధించబడి, యేసు ప్రభు కూడా ఈ రోజున భూమి మీద ఏ మనుష్యుడు
ఏ విషయంలో శోధించబడుతున్నాడో ఆ శోధనలన్నీ కూడా ఆనాడు యేసు ప్రభు ముందుగానే ఆయన ఎదుర్కొన్నారు. వాటిని జయించాడు ఆయన. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని చూస్తాం. కనుక శోధనలను జయించాలంటే 7వ సూత్రం ఏంటంటే, నీకు శోధన రాదు అని నేను చెప్పను కానీ వస్తాయని బైబిల్ చెబుతా ఉంది. ఆ శోధన సమయంలో 7వది నువ్వు ఏం చేయాలంటే దేవుని సహాయాన్ని వేడుకోవాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, ఇలాంటి శోధనలో నీవు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు ప్రభువా, నా శోధన నుంచి నన్ను విడిపించు, ఈ శోధనను నేను జయించే సహాయము నాకు ప్రభువా అని సహాయము చేయగలవాని యొక్క సహాయాన్ని నువ్వు వేడుకుంటే అద్భుతంగా ఆ శోధన నుంచి నీకు విడుదల దయచేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు మనకు బాగా తెలుసు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. నీ ముందు ఒక పెద్ద తలుపులు తెరిచి ఉండవు, కానీ ప్రతి శోధన వెనక ఓ చిన్న కిటికీ ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. నీ పాప స్వభావాన్ని బట్టి పడిపోతే దేవుడేం చేయలేడు, కానీ ఎప్పుడూ ఓ కిటికీ తెరవబడే ఉంటుంది. నువ్వు బస్సులో వెళుతున్నావు, ఒక అందమైన అమ్మాయి కనబడింది, వెంటనే నీ ప్రక్కన 4 లెవెల్లో కూర్చోబెడతాడు యేసయ్య. కూర్చోబెట్టి, తమ్ముడు నీ పేరేంటి అంటాడు. నువ్వే ప్రకాశం అని చెప్తావు. అప్పుడు ప్రకాష్ అంటే క్రిస్టియనా తమ్ముడు అని అంటాడు. నువ్వేమనుకుంటావంటే అందమైన అమ్మాయి పక్కనుంటి ఈ అన్న ఎందుకు ఇప్పుడు కలిశాడా అనిపిస్తుంది నీకు. కనుక నేను ఒక మాట చెప్తున్నాను వినండి, నీకు శోధన వచ్చే సంగతి దేవుడికి తెలుసు. ఎవరికైనా సరే మన శోధన సమయంలో దేవుడు తప్పించుకునే మార్గం పక్కనే పెడతాడండి. నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నావు, ఏదో చూడాలని ప్లాన్ చేసుకున్నావు. ఈలోపు ఎవరో ఒక అన్న ఫోన్ చేస్తాడు, తమ్ముడు ఎక్కడున్నావు అన్న, ఇంట్లో ఉన్నానంటావు. టిఫిన్ చేయడానికి మా ఇంటికి రా తమ్ముడు అంటాడు. నీకేమో మనసు దీని మీద ఉంది, ఎవ్వరు లేరు, హాలిడేస్, ఇంట్లో ఉండి ఏదో చూడాలనుకుంటున్నావు, టీవీ చూడాలనుకుంటున్నావు, సినిమా చూడాలనుకుంటున్నావు, ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నావు. కానీ ఆ సమయంలో దేవుడు ప్రక్కనే ఒక కిటికీ తెరిచి పెడతాడు. కనుక ప్రియ చెల్లి తమ్ముడు, శోధనను జయించాలంటే నీ ముందు పెద్ద తలుపులు తెరవబడి ఉండవు, కానీ ఒక చిన్న కిటికీ ఎప్పుడూ కూడా యేసయ్య తెరిచే ఉంటాడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలాంటి ఒక చెల్లి తన నిండు యవ్వన కాలంలో నాలాంటి ఒక ఆయన వెళ్ళి, అమ్మా నీ నిండు యవ్వన కాలంలో శోధనలను నువ్వు ఎలా జయించగలుగుతున్నావు అని అడిగాడంట. అప్పుడు ఆమె చాలా ఉప్పొంగే హృదయంతో సంతోషంతో, అన్న శోధనలు వస్తున్నాయి, నేను జయించగలుగుతున్నానన్నా అని చెప్పిందంట. ఎలా జయించగలుగుతున్నావమ్మా అని అంటే ఆమె ఇచ్చిన సలహా ఏంటో చెప్తాను వినండి జాగ్రత్తగా. ఆమె ఏమందంటే, శోధనలు అనేవి సాతానుడు నా హృదయం అనే తలుపును తట్టడం లాంటివి. శోధనలు అనేవి సాతానుడు నా హృదయం అనే తలుపును తట్టడం లాంటివి. ఏదో ఒక శోధనతో నా హృదయపు తలుపును తట్టి లోపలికి చోటిస్తావా, లోపలికి చోటిస్తావా, నాకు చోటిస్తావా అని సాతానుడు శోధన ద్వారా నా హృదయం అనే తలుపును తడుతూ ఉన్నప్పుడు నేనెలా చేయిస్తున్నానంటే, సాతానుడు నా హృదయం అనే తలుపును శోధన ద్వారా తట్టినప్పుడు నా లోపల ఉన్న యేసును, యేసయ్యా సాతానుడు శోధన ద్వారా నా తలుపులు తెడతా ఉన్నాడు, నువ్వు తలుపులు తెరువయ్యా అని యేసయ్యకి చెప్పిద్దంట. యేసయ్య వచ్చి తలుపులు తెరిస్తే సాతానుడు చూసి రాంగ్ నెంబర్ అని పారిపోతాడంట వాడు. యేసయ్య వచ్చి తలుపులు తీస్తే చాలు, జయశాలి అయిన యేసయ్య, సాతానుడిని ఓడించిన యేసయ్య, సాతానుడిని గెలిచిన యేసయ్య, శోధనలను గెలిచి శోధనల్లో ఉన్నవారికి సహాయం చేయగల యేసయ్యని, యేసయ్య ఫలానా శోధన నా తలుపును తడుతూ ఉండగా నువ్వు తలుపు తీ యేసయ్య అని అంటే, ఆయన వచ్చి తలుపు తీస్తే సాతానుడు యేసును చూసి పారిపోతాడు
అలా నేను శోధనల్ని జయించగలుగుతున్నానన్నా అని చెప్పిందంట. సాగిస్తున్నావా సాతానుడా సమరం, సాగిస్తున్నావా? వేయిస్తున్నావా నీతిని న్యాయాన్ని వేలం? చేయిస్తున్నావా భూతలాన్ని గందరగోళం? అందుకే ఏడుస్తుంది పాపం భూగోళం. క్రీస్తు రక్తంతో కొనబడిందే సంఘం, చేయిస్తున్నావా నక్కలతో భంగం? ఎంతకాలం ఉంటివి సంఘంలో దొంగవై, వస్తున్నాడు క్రీస్తు నీ పాలిటి సింగమై. వేశావు వెలుగుదూత వేషం, చేశావు ఎందరినో మోసం, వచ్చింది యువతరానికి రోషం, విడిచామిప్పుడే నిర్జీవపు కోసం. మమ్మను ముట్టడించాలంటే మా దగ్గర వాక్యపు కత్తులున్నవి, ప్రార్థనా శక్తులున్నవి. కోరలెక్కడివిరా నీకు కొరగటానికి? అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తల అండ చూసుకున్నావా? అంతమైపోతావు హర్మగిద్దోనులో. ఉరుకుచున్నవి ఉజ్జీవంతో మా కాళ్ళు, ఉరుముచున్నవి వాక్యాగ్నితో మా నోళ్ళు. ఉండలేవు వెళ్ళిపోయిక చాలు, ఎందుకు నీకు వట్టి రోషాలు? సాతానుడు శోధన అనే ఆ పరిస్థితుల్లో మన తలుపులు తడుతూ ఉన్నప్పుడు యేసు తలుపు తీస్తే చాలు, అది ఎంత పెద్ద శోధనైనా నువ్వు ప్రభువు మీద ఆధారపడి యేసయ్యా నాకు సహాయం చేయి అని అన్నవారిని ఆ శోధన కాలంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, ఈ శోధన ఆల్రెడీ యేసయ్య జయించాడు, ఈ జయించలేని శోధన అంటూ యేసయ్యకేదీ లేదు. కాబట్టి నా యేసయ్య నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఈ రక్షణ ఇచ్చాడు, ఈ విలువైన బ్రతుకు నా యేసు ద్వారా నేను కలిగి ఉన్నానని ఆ శోధన సమయంలో యేసు మీద నువ్వు దృష్టి పెట్టి యేసును ప్రేమిస్తూ ఉంటే శోధనపై విజయాన్ని ఇస్తాడు. నువ్వు నిలిస్తే చాలు, గెలుస్తావు. ఆ తర్వాత ఆయన నీకు ఏమిస్తాడు అని అంటే, రండి అద్భుతమైన మాట. శోధనలను జయించిన వారికి దేవుడు ఏమిస్తాడో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12లో మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై అంటే అర్థం ఏంటి? శోధనల్లో పడకుండా నిలిచినవాడు. శోధనలు రాక మానవు, శోధనలు వస్తాయి. ఆ శోధనలో నువ్వు పడిపోకుండా నిలిస్తే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. కనుక ఆ శోధన సమయంలో నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నెంతగా ప్రభు ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాడో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కలువరి సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చిన యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య, నేను పాపంలో పడకూడదని, నేను సాతానుకు లొంగిపోకూడదని, ఈ శోధనలో నా జీవితాన్ని నేను పాడు చేసుకోకూడదని నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు సిలువలో మరణించావు, నీ ప్రాణం పెట్టావు అని ప్రభు ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, ఆ శోధనలో పడకుండా నిలిచి ప్రభువుని ప్రేమించే వారికి ఆయన ఏమిస్తాడు అనంటే జీవ కిరీటం ఇస్తాడట. హల్లెలూయా. కనుక ఈ రిట్రీట్ వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే, మీ భావి భవిష్యత్తు జీవితంలో ఏ ఒక్కరూ కూడా శోధనలు రావు అని మేము ఎవరూ చెప్పలేం. వస్తాయి. వచ్చినప్పుడు ఈ సూత్రాలు మీరు అమలు చేసుకోవాలి. చంపుకో ఆశల్ని, దూరం అయిపో, ఎదిరించు, వాక్యాన్ని చదువు, ఆత్మ సంబంధుల సహవాసాన్ని కోరుకో. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ శోధనని జయించలేకపోతున్నాను, ప్రభువా ఈ శోధనని తట్టుకోలేకపోతున్నాను, జయించే శక్తి నాకు లేదు, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, నా హృదయంలో నువ్వు ఉన్నావేసయ్యా, నిన్ను సాతానుకు చూపించి జయిస్తానేసయ్యా అని ఆ ప్రభు సహాయం మీద నువ్వు ఆధారపడితే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తాడు. నీకు జీవ కిరీటం ఇవ్వాలనే ఆయన తన ప్రేమతో సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నీకు ఆ కిరీటం ఇవ్వాలని. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా, శోధనలో పడి మీ జీవితాలని భ్రష్టం చేసుకోకుండా, మీ జీవితాలని నాశనం చేసుకోకుండా, ఒక రోజున ఆయన ఇచ్చే బహుమానాన్ని మనమందరం పొందాలన్న గొప్ప ఆశతోని ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఈ వాక్య సందేశాలను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రభువుని ప్రేమిద్దాం. శోధన సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకో అంతే. శోధన సమయంలో యేసయ్యను జ్ఞాపకం చేసుకో అంతే. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో.
ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు సిలువ నిలువ కర్ర 12 అడుగులు, అడ్డకర్ర 8 అడుగులు, సిలువ బరువు 150 కిలోలు, మోసిన దూరం దాదాపుగా 8 మైళ్ళని చరిత్ర చెప్తా ఉంది. మోయలేని సిలువను మోసుకుంటూ నా యేసయ్య గొల్గొతా కొండ మీదకి వెళ్ళి తన అమూల్యమైన రక్తం, ఆయన్ని చూసినప్పుడు ఏ మానవుడు కూడా అసలు ఈయన యేసు ప్రభువేనా అని గుర్తుపట్టలేని విధంగా యేసు సిలువలో తన రూపం పోగొట్టుకున్నాడు. ఆయన రూపం లేనివాడు ఎందుకయ్యాడంటే, మనం పాపంతో పోగొట్టుకున్న రూపాన్ని మనకి మరలా తిరిగి ఇవ్వటానికి మన రూపం తను తీసుకొని ఆయన సిలువ మీద రూపం లేని వాడైపోయాడు. ఆ దెబ్బలు, ఆ కొరడ, ఆ గాయాలు అవన్నీ కూడా నిన్ను ప్రేమించి శోధనను జయిస్తే, నిలిస్తే, గెలిస్తే నీకు ఒక రోజున బహుమానం ఇవ్వాలని సిలువలో నా యేసయ్య తన ప్రాణం పెట్టాడండి. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. మా దగ్గర మా చర్చిలో ఆ మధ్యలో శిరీష అని ఒక చెల్లి ఉండేది. ఇప్పుడు విజయవాడలో తను డాక్టర్గా పనిచేస్తూ ఉంది. ఆమె కరీంనగర్లో ప్రతిమా మెడికల్ కాలేజీలో ఆమె ఇంజనీరింగ్ MBBS చదివింది. అలా చదువుతూ ఉండగా చర్చికి వచ్చేది. తర్వాత హౌస్ సర్జన్ చేసేటప్పుడు పెద్ద డాక్టర్ అమ్మ దగ్గరికి శిరీష చెల్లి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆమె ఒక విషయాన్ని గ్రహించి ఆ మరుసటి సండే మా చర్చిలో సాక్ష్యం చెప్పింది. ఆమె ఏమని సాక్ష్యం చెప్పిందంటే, నిన్నటి దినం నేను మా పెద్ద మేడంతో ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళాను. అక్కడ నేను ఒక విషయాన్ని చూశాను. ఆ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె ఏం చూసిందంటే, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. ఎవరో ఒక ఆమెకి డెలివరీ కేసు అది. ఆపరేషన్ థియేటర్లో వాళ్ళ పెద్ద మేడం డెలివరీ చేస్తూ ఉంది. ఆ తర్వాత సిజరిన్ చేశారు. తర్వాత ఒక పాప పుట్టిందంట. ఆ తర్వాత ఆ పాపని ఏదో ఇంక్యుబేటర్లో పెట్టారు. ఆ తర్వాత తల్లిని మరొక చోట పడుకోబెట్టారు. ఇది అక్కడ జరిగింది. తను చూసిన ఆ విషయంలో ఒక సంఘటనను చూసి ఆమె ఏడుస్తూ చర్చిలో సాక్ష్యం చెప్పిందండి. ఆమె ఏం చెప్పిందంటే, ఈ భూమి మీద ఏ తల్లైనా ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నార్మల్ డెలివరీ అయితే తల్లి కడుపులో నుంచి 1/2 లీటర్ రక్తం పోద్దట. ఒకవేళ సిజరిన్ చేసి బిడ్డను బయటకు తీస్తే 1 లీటర్ రక్తం పోద్దట. సిజరిన్ చేస్తే 1 లీటర్ రక్తం పోద్దని ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. ఆ తర్వాత పుట్టిన బిడ్డ వాడు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఆ బిడ్డను చూసి తన నొప్పులన్నీ మర్చిపోయి, తన బాధ అంతా మర్చిపోయి ఆ తల్లి ఆ బిడ్డను చూసి ఎంతో మురిసిపోద్ది, ఎంతో ఆనందిస్తుంది. ఎంత నల్లగా ఉన్నా ఆ బిడ్డను చూసి ఆ తల్లి యొక్క ఆనందం అంతా ఇంత కాదు. అయితే ఆ చెల్లి ఏం చెప్పిందంటే, ఆరోగ్యంగా ఉన్నవారి ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉంటుందట. ఆరోగ్యంగా ఉన్నవారి ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉంటుందట. కలువరి సిలువలో యేసయ్యని డొక్కలో పొడిచినప్పుడు ఆయన ఒంట్లో చివరిగా రక్తం రాలేదు, నీళ్ళు వచ్చినాయి అని ఆమె ఏం చెప్పిందంటే, కలువరి సిలువలో నా యేసయ్య 5 లీటర్ల రక్తాన్ని కార్చగా కన్న బిడ్డను నేను అని నాకు అర్థమైంది అని చెప్పి ఆ చెల్లి ఇలా ఉందండి, ఐ ఆమ్ ఏ ప్రీసియస్ బేబీ. నేను నా తండ్రికి, పరలోకపు తండ్రికి నేను ఒక ప్రశస్తమైన బిడ్డను అని నాకు అర్థమైందని ఆ చెల్లి చెప్పిందండి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు సిలువలో 5 లీటర్ల రక్తాన్ని కార్చగా కన్న బిడ్డలం మనం. ఆయన ఒంట్లో రక్తం లేదు, ఇక 5 లీటర్ల రక్తాన్ని కార్చాడు. రూపం లేని వాడైపోయాడు. నాకు అనిపిస్తుంది, బంగారు కిరీటాన్ని పెట్టుకోవలసిన ఆయన మన కొరకు ముండ్ల కిరీటాన్ని భరించాడు. బంగారు కిరీటాన్ని ధరించవలసిన ఆయన ముండ్ల కిరీటాన్ని భరించాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడుతూ ఉన్నాడండి. ఒకసారి మా ఇంట్లో నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడిని ఒకసారి నేను ఇలా అడిగాను, ఎరా నేనంటే నీకు ఇష్టమా అన్నాను. ఇష్టం డాడీ అన్నాడు. ఎంత ఇష్టంరా అన్నాను. అంటే ఎలా చెప్పండి డాడీ అన్నాడు. ఇంత ఇష్టమా అన్నాను. కాదు డాడీ అన్నాడు. ఇంత అన్నాను. కాదు డాడీ అన్నాడు. మరి ఎంతరా అన్నాను. ఈ 2 చేతులు ఎంతవరకు వస్తాయి అంతవరకు చాపి ఇంత ఇష్టం అని అన్నాడు. అప్పుడు నాకేం అర్థమైందంటే, యేసు ప్రభుని సిలువలో కూడా ఈ చెయ్యి ఎంతవరకు వస్తో అంతవరకు లాగి ఎక్కడో మేకు కొట్టారు. ఈ చెయ్యి ఎంతవరకు వస్తో అంతవరకు లాగి ఎక్కడో మేకు కొట్టారు.
కాళ్ళల్లో మేకులు ఆయన్ని ఆ శిలువ మీద నిలబెట్టినప్పుడు, ఆ శిలువ మీద 3 మేకుల మీద ప్రభువుని నిలబెట్టి ఆ బరువైన శిలువను ఎత్తి అలా వేసినప్పుడు ఆయన వేసిన కేకకు ఎక్కడో పిలాతు కోట్లో ఉన్న 24 గుర్రాలు పారిపోయినాయి అంట. నేటి వరకు అవి దొరకలేదంట. చరిత్ర చెప్తా ఉంది. ఆయన అలా వేసినప్పుడు ఆయన వేసిన కేకకు అది అంతా ఇంతా కాదు. నాకేమనిపించిందంటే, ఆకాశానికి భూమికి ఈ 2 చేతులు ఇలా చాపబడి యేసయ్య చూస్తూ ఉన్నప్పుడు నాకేమర్థమైందంటే, మీరంటే నాకు ఎంతో ఇష్టం అని నాకు అర్థమైందండి. యేసయ్యకి మనం ఇంత అని ఎవరము చెప్పలేనంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నీకు అర్థమైతే, నీ శోధన సమయంలో ఆయన్ని నువ్వు ప్రేమించగలిగితే ఒకరోజు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. కనుక ఆయన రక్తం నీ కొరకే కార్చాడు, ఆయన గాయాలు నీ కొరకే కార్చాడు, ఆయన ప్రాణం నీ కొరకే పెట్టాడు, తనకున్న సమస్తాన్ని నీ కొరకే ఇచ్చేశాడు. నువ్వెవరైనా సరే తన ప్రాణం నీ కోసం పెట్టాడు ఆయన. నేను చాలాసార్లు ప్రభువుని స్తుతించే ఒక గొప్ప మాట ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైనా ఒక మనిషి కొరకు మరొకరు చనిపోవాలి అని అంటే ఆ మనిషి ఎంతో గొప్పవాడై ఉండాలి. ఈ భూమి మీద ఎవరైనా ఒక మనిషి కొరకు చనిపోవాలి అని అంటే ఆ మనిషి ఎంతో గొప్పవాడై ఉండాలి. అయితే ఒక మాట, మరి దేవుడు నా కొరకు చచ్చిపోయాడంటే ఆయన నన్ను ఎంత గొప్పవాడిగా చూస్తున్నాడో ఏనాడైనా అర్థం చేసుకున్నావా తమ్ముడు, చెల్లి? ఈ భూమి మీద ఎవరైనా ఓ గొప్పవాడి కోసమే చనిపోయే వాళ్ళు ఉంటారు. మరి నీ కోసం నా కోసం ప్రభు చచ్చిపోయాడంటే మనం ఎంత గొప్పవాళ్ళమో ఆయన దృష్టిలో. నేను అప్పుడప్పుడు ఇలా అంటాను, నా కొరకు ఒక మకుటము లేని మహారాజు చచ్చిపోయాడు. నన్ను ఎంతో గొప్పవాడిగా ఆయన చూస్తున్నాడు. నేను శోధనలను జయించి ఆయన నడిచిన మార్గములో నేను నడవాలని, ఆయన పొందినట్లుగా నేను కూడా ఈ భూమి మీద ఆయన కొరకు జీవిస్తూ శోధనల్లో పడిపోకుండా నిలబడి ఆయన్ని ప్రేమిస్తూ శోధనలను జయించి ఆయన ఇచ్చే బహుమానాన్ని నేను పొందుకోవాలని ఆశించే ప్రభు యొక్క ప్రేమను నా హృదయం నిండా నింపుకొని ముందుకు సాగాలని ఆశపడదాం. మనం ఆశను పెంచుకుందాం, అలాంటి ఆశను మనం పెంచుకుందాం. నా బైబిల్లో ఫస్ట్ పేజీలో ఇట్లా రాసుకున్నానండి, కళ్ళల్లో పరలోకం, గుండెల్లో క్రీస్తుంటే లోకం కాళ్ళ కింద ఉండదా అని రాసుకున్నాను. కళ్ళల్లో పరలోకం ఉండాలి, గుండెల నిండా క్రీస్తు ఉండాలి, లోకం కాళ్ళ కింద ఉంటుంది. కానీ కళ్ళు నిండా శోధనలే, గుండెల నిండా ఎవరో తర్వాత అలాంటప్పుడు లోకం నీ నెత్తి మీద ఉంటుంది. అలా కాదు, కళ్ళల్లో పరలోకం ఉండాలి, గుండెల నిండా క్రీస్తుని నింపుకో, ప్రభు కొరకు జీవించు. శోధనలు రావని మనం చెప్పుకోలేం, వస్తాయి. ప్రభువుని జ్ఞాపకం చేసుకో, ప్రభువుని ప్రేమించు, ప్రభు సహాయం మీద ఆధారపడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆ శోధన నుంచి విడిపిస్తాడు, తర్వాత నీకు జయాన్ని ఇస్తాడు. ఆ తర్వాత నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. కాబట్టి ఆ విధంగా శోధనలను జయిస్తూ బహుమానం పొందుతూ ముందుకు సాగే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియ తమ్ముడు, చెల్లి, శోధనలు రావు అని మనం చెప్పలేం, వస్తాయి. ఎవరికైనా వస్తాయి, పెద్దోళ్ళకి వస్తాయి, చిన్నోళ్ళకి వస్తాయి, ఎవరికైనా వస్తాయి. అయితే ఒక మాట, శోధన సహించువాడు ధన్యుడు. పడిపోకుండా నిలిచి ప్రభువుని ప్రేమిస్తే దేవుడు ఒక రోజున అట్టి వారికి బహుమానాన్ని ఇస్తాడు. కనుక నువ్వు శోధనలను జయించాలంటే ఆశలు చంపుకో, ఆశయాలు పెంచుకో, నీ శరీరాన్ని నలగొట్టుకో, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఏది పడితే అది చూడొద్దు, వేయబడితే అవి వినొద్దు. ఇనుమును ఎవరు తినలేరు, కానీ దాని లోపల పుట్టే తుప్పే దాన్ని తినేసినట్లుగా నీ లోపల నీ పాప స్వభావంతో రేగే ఇచ్చలే నీ జీవితాన్ని పాడు చేయకుండా
నువ్వు ప్రభువుని నీ హృదయం నిండా ఆయన్ని కలిగి ఆశలు చంపుకో, ఆశయాలు పెంచుకో. రెండవది, ప్రార్థన ద్వారా శోధనలను జయించు. మూడవది, శోధన స్థలాలకు దూరంగా పారిపోవటం ద్వారా జయించు. నాలుగవది, శోధకుణ్ణి ఎదిరించి జయించు. ఐదవది, వాక్యము ద్వారా. ఆరవది, ఆత్మ సంబంధుల సహవాసము ద్వారా. ఏడవది, ప్రభువు మీద, ఆయన సహాయం మీద ఆధారపడుట ద్వారా శోధనలను జయించు. యేసును ప్రేమిద్దాం, శోధనలు జయిద్దాం, ప్రభు ఇచ్చే జీవ కిరీటాన్ని ధరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా శోధన సమయంలో నా ముందు ఒక కిటికీ నువ్వెప్పుడు తెరిచే ఉంటావు అని నాకు అర్థమవుతుంది. ప్రభువా, నేను పడిపోకుండా సహాయం చేయండి. నేను భ్రష్టుణ్ణి కాకుండా సహాయం చేయండి. శోధనను ఎదిరించి జయించటానికి కృపనివ్వండి. అడుగుదాం ప్రభువుని. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం నాయనా. శోధనలపై విజయం ఎలా సాధించగలమో 7 విషయాలు మాకు మీరు జ్ఞాపకం చేసినందుకై స్తుతిస్తున్నాను. మమ్మలను ప్రేమించి ప్రాణం పెట్టిన మీరు భూమి మీద మానవులు ఎదుర్కొనే శోధనలన్నీ మీరు జయించారు ప్రభువా. అలాగే మేము కూడా మా జీవితంలో ప్రభువా, మేము కూడా ఈ శోధనలను జయించటానికి కృపను చూపించి, శోధనల్లో పడిపోతే భ్రష్టులమైపోతామని, శోధనలను జయిస్తే శ్రేష్ఠులమవుతామని మాకు జ్ఞాపకం చేయగా, శోధనల్లో పడిపోకుండా నిలిచి శోధనలను గెలిచి మీరిచ్చే బహుమానమును పొందుకున్నట్లుగా, ఆ కిరీటాన్ని పొందుకున్నట్లుగా మేము పరిగెత్తుటకు సహాయం చేయమని, లోకం వైపు చూడకుండా చుట్టూ ఉన్న ప్రభువా ఈ పాడైపోయే లోకాన్ని మేము తరచి సంసోను వలె చూడకుండా, ప్రాణం పెట్టిన, సిలువలో రక్తం కార్చిన మీ వైపు చూస్తూ శోధనలను జయిస్తూ మీ కొరకు జీవించుటకు కృపనిమ్మని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి యవనస్తుణ్ణి, యవనస్తురాల్ని పేరు పేరున దీవించమని, శోధనలను జయించడానికి శక్తినిమ్మని, అలాగే పడిపోయే వారిని కూడా లేపుటకు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.